మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు జీవన్ రెడ్డి. ఇద్దరి మధ్య ఆసక్తికర సన్నివేశాలు కూడా జరిగాయి. కేసీఆర్ ను కలిసిన జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. అన్నా నన్ను దేవుడే పంపిండు, మీతో కలిసి పని చేయమని అంటూ కేసీఆర్ ను హత్తుకున్నారు. అటు లంచ్ మీటింగ్ లో కీలక చర్చ కూడా జరిగిందని తెలుస్తోంది. ఇక జీవన్ రెడ్డికి ఇచ్చే పదవి పైన కూడా ఇటు చర్చ జరిగిందని తెలుస్తోంది. అయితే కేసీఆర్ ముందు జీవన్ రెడ్డి ఏమైనా కండిషన్లు పెట్టారా? ఆయనకు కేసీఆర్ ఇచ్చిన హామీ ఏంటి? ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసిన జీవన్ రెడ్డి ఏం డిస్కస్ చేశారన్న అంశాల గురించి కూడా ఇవాళ డిఎన్ఏ లో విత్ భరత్ లో డిస్కస్ చేస్తున్నాం. దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా స్టూడియోలో కల్వకుంట్ల రమ్యారావు గారు కూడా జాయిన్ అయ్యారు. ఇద్దరికి గుడ్ ఈవినింగ్. భరత్, సో 42 ఏళ్ల కాంగ్రెస్ తో ఉన్న బంధాన్ని చేసుకుని బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి జాయిన్ అవ్వడం అండ్ దట్టు అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి రావడం కూడా ఒక రకంగా అందరూ ప్రజలు కూడా అవాక్ అవుతున్నారు. ఏంటి ఇంత పెద్ద లీడర్ ప్రతిపక్షంలో జాయిన్ అవ్వడం ఏంటి అని కూడా షాక్ అవుతున్నారు. ఇంకోటి, అసలు ఆ దేవుడు ఎవరు పంపారు ఏమనుకోవచ్చు? అంటే వాళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు అన్నా దేవుడే మీ దగ్గరికి పంపించాడు అని జీవన్ రెడ్డి ఆ మాట అన్నారు. అది రికార్డ్ అయింది. సో మీరు చెప్పినట్టు ఇద్దరు దాదాపు 1978 ఆ సమయంలో కెరీర్ స్టార్ట్ చేశారు. పంచాయతీ సమితి నుంచి జీవన్ రెడ్డి వచ్చారు. కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. 78లో కాంగ్రెస్ పార్టీలో ఉండే, సంజయ్ గాంధీకి దగ్గర ఉండే. చాలా మందికి ఒక విషయం తెలియదు. వి హనుమంతరావు ఇప్పుడు ఎవరైతే మొన్నటి వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారో, విహెచ్ అంటే చాలా మంది తెలుసు, వి హనుమంతరావు అంటే తెలియదు. విహెచ్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉండే. సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఉండే. సంజయ్ గాంధీ అంటే విమాన ప్రమాదంలో చనిపోయారు. రాజీవ్ గాంధీ రాజకీయాల్లో రాకముందు ఇందిరాగాంధీ తర్వాత సంజయ్ గాంధీ మొత్తం కాంగ్రెస్ పార్టీ మేనేజ్ చేసేది. జిల్లా అధ్యక్షులుగా, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉండే. ఇక్కడ జిల్లా అధ్యక్షుడిగా కేసీఆర్ ఉండే. అదే సమయంలో రాజశేఖర రెడ్డి కూడా యూత్ కాంగ్రెస్ లో ఉండే. వి హనుమంతరావు మీరు చూడండి, వి హనుమంతరావు 77 ఆ ప్రాంతాల్లో రాష్ట్ర అధ్యక్షుడు విహెచ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, మెదక్ జిల్లా అధ్యక్షుడు కేసీఆర్. ఆ తర్వాత ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ వెళ్లి 83లో పోటీ చేశారు. పోటీ చేసి మదన్ మోహన్ తన గురువు మీద ఓడిపోయారు. మెదక్ జిల్లా అధ్యక్షుడు కాదు భరత్ గారు, స్టేట్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ వి హనుమంతరావు కదా. అవును, ప్రెసిడెంట్. సో 85లో అదే మదన్ మోహన్ మీద గురువునే 85లో ఓడించారు. జీవన్ రెడ్డి ఏమో 83లోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. టీడీపీ తరపున గెలిచి నాదెండ్ల భాస్కర్ రావు వైపు వెళ్లి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఈయనేమో కాంగ్రెస్ టీడీపీ నుంచి కాంగ్రెస్ జీవన్ రెడ్డి వస్తే, కాంగ్రెస్ నుంచి టీడీపీ కేసీఆర్ వచ్చారు. సో ఆ 83 తర్వాత అన్న 40 సంవత్సరాల తర్వాత దేవుడే మీ దగ్గరికి పంపించాడు. ఎందుకంటే ఇద్దరు కూడా రాజకీయ కురువృద్ధులు. కేసీఆర్ ఏజ్ కొంచెం తక్కువ, 72 73 కేసీఆర్ అంతే. జీవన్ రెడ్డి కంటే ఒక 4 సంవత్సరాలు చిన్న. కంప్లీట్ అయినాయి. సో జీవన్ రెడ్డి కంటే ఒక 3-4 ఏళ్ళు చిన్న. బట్ ఇప్పుడు ఇద్దరు కలిశారు. ఆ విజువల్స్ కూడా ప్లే చేయొచ్చు. సో మొత్తానికి రైతు నేతలు ఒకటయ్యారు. రాజకీయ కురువృద్ధులు, డక్కా మొక్కిలు అన్ని తిన్నవాళ్ళు. 14 సార్లు జీవన్ రెడ్డి పోటీ చేశారు. కేసీఆర్ కూడా దాదాపు అన్ని సార్లు 83, 85, 89, 94, 99, 2004, తర్వాత 2006, 2007 ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకున్నారు. 6, 7లో 2007, 8లో జీవన్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ పార్లమెంట్ లో, కరీంనగర్ పార్లమెంట్. మొదటిసారి కేసీఆర్ 2 లక్షల ఓట్ల మెజారిటీతో జీవన్ రెడ్డి మీద గెలిచారు. అప్పుడు రాజశేఖర రెడ్డి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చాటారు. కరీంనగర్ లో 2 లక్షల మెజారిటీ రాజశేఖర రెడ్డి మీద. అదే జీవన్ రెడ్డి, అదే ఎల్ రమణ. ఇప్పుడు ఆ ఎల్ రమణ ఉన్నారు, ఆయన టీడీపీ నుంచి, ఈయన కాంగ్రెస్ నుంచి. సెకండ్ టైం మళ్ళీ కేసీఆర్ పోటీ చేసి 2008లో కరీంనగర్ పార్లమెంట్ పోటీ చేస్తే అదే జీవన్ రెడ్డి మీద 15,000 మెజార్టీ వచ్చింది. చాలా తక్కువ, 15,000, 2 లక్షల నుంచి 15 లక్షలు. మళ్ళీ 2009లో కేసీఆర్ మహబూబ్ నగర్ పోటీ చేశారు. గదే 15-20 వేల తక్కువ మెజార్టీతోనే కేసీఆర్ గెలిచారు. బట్ 2009లో జీవన్ రెడ్డి ఓడిపోయారు.
సో ఆల్మోస్ట్ ఎలక్షన్లు కూడా వాళ్ళు దాదాపు అన్నిసార్లు చేశారు. 2004, 2007, 2008 తర్వాత 2009 పార్లమెంట్ కేసీఆర్ చేశారు. మళ్ళీ 14లో మెదక్ పార్లమెంట్ చేసి రిజైన్, మెదక్ ప్లస్ ఇటు గజ్వేల్ రెండు చేసి మెదక్ నుంచి రిజైన్ చేశారు. ఎమ్మెల్సీగా చేయలేదు కేసీఆర్ అంతే. సో ఇద్దరు రాజకీయ ప్రయాణం కూడా ఒకటే. కానీ కేసీఆర్ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి ఒక విధంగా ఒక యుగ పురుషుడు అయినారు. తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్ చేతుల మీదుగా అయింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ చాలా కీలక పాత్ర పోషించారు. నేను కేసీఆర్ ను వేరే విషయాల్లో ఏమన్నా, తెలంగాణ విషయంలో తెలంగాణ ప్రజలు ఇంకా 100 సంవత్సరాలైనా ఆయన గుర్తు తలుచుకుంటారు ఇప్పుడు. ఎందుకంటే ప్రజలకు గాని లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి గాని జీవించి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు. రేపు ఇంకా ఎన్ని దశాబ్దాలైనా ఎన్ని శతాబ్దాలైనా కేసీఆర్ పేరు చిరస్థాయిలో నిలిచిపోతుంది. 36 రాజకీయ పార్టీలను ఏకం చేసి ఆయన ఆ విధంగా, ఇప్పుడు జీవన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పోటీ చేసుకుని జీవన్ రెడ్డి 2 సార్లు కేసీఆర్ చేతిలో ఓడిపోయినారు. సెకండ్ టైం చాలా దగ్గరగా వచ్చారు జీవన్ రెడ్డి. 15,000 ఓట్లతోనే కేసీఆర్ గెలిచారు. సో ఇప్పుడు డెస్టినీ, అందుకనే ఆయన అన్నారు దేవుడే నిన్ను కలిపాడు అన్నా అని చెప్పి. ఇద్దరు విమర్శలు చేసుకున్నారు చాలా సందర్భాల్లో. అట్లా అని విమర్శలు అంటే రాజకీయ పరమైన విమర్శలు తప్ప వ్యక్తిగత విమర్శలు కాదు. ఇవాళ చాలా వ్యక్తిగత విమర్శలు చాలా ఉన్నాయి. తొక్కుతా, తంతా, కొడతా ఇటువంటి మాటలు మాట్లాడుకోలేదు వాళ్ళిద్దరు. సరే కేసీఆర్ వేరే వేళ్ళ మీద మాట్లాడినా బహుశా జీవన్ రెడ్డి మీద మాట్లాడుంటారు. జీవన్ రెడ్డి కూడా అదే విధంగా కేసీఆర్ మీద ఆ విధంగా వ్యక్తిగత విమర్శలు పోలేదు. రాజకీయ స్టాండర్డ్స్ జీవన్ రెడ్డి ఏ రోజు కూడా దిగజార్చే విధంగా మాట్లాడలేదు. ఏమంటారు, పాలిటిక్స్ గానే చూశారు. జీవన్ రెడ్డి ఆపోజిషన్ లో ఉన్న కేసీఆర్ గౌరవం ఇచ్చారు. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగిత్యాల జిల్లా బోర్నపల్లిలో వెళ్ళినప్పుడు జీవన్ రెడ్డి అడిగితే వెంటనే ఆ పని శాంక్షన్ చేశారు. జగిత్యాలకి 4,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. అప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఆపోజిషన్ లో ఉన్నారు. అంటే కవిత అక్కడ ఎంపీగా ఉండే, ఆమె కోరిక మీద ఇచ్చారు. జగిత్యాల జిల్లా కూడా చేశారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగానే జగిత్యాల జిల్లా అయింది. సో ఆపోజిషన్ లీడర్ అని చెప్పి ఆపలేదు. సిరిసిల్ల తన కుమారుడు ఉన్నందుకు సిరిసిల్ల చేసిన, లేకపోతే మిగతా పెద్దపల్లి లాంటివి చేసిన, జగిత్యాల జిల్లా కూడా జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగానే ఇచ్చారు 2017లో. సో ఉత్తర తెలంగాణలో డెఫినెట్ గా జీవన్ రెడ్డి ప్రభావం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో లేదని చెప్పి ఒక రెడ్డి లీడర్, పాతకాపు రైతు లీడర్, 4 జిల్లాల్లో ఎమ్మెల్సీగా గెలిచారు. మెదకు, కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాద్ ఎమ్మెల్సీగా గెలిచారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచారు. జీవన్ రెడ్డి అంటే ఉత్తర తెలంగాణలో తెలియని వాళ్ళు లేరు, తెలియని పేరు లేదు. ఇంత జీవన్ రెడ్డి ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పాలిటిక్స్ లో ఉన్నా ఆయన ఇల్లు మీరు చూస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు లాగా ఉంటది. పెద్ద సంపాదించుకోలేదు వాస్తవం చెప్పాలంటే. డబ్బులు ఉన్న 14 సార్లు ఎలక్షన్ కంటెస్ట్ చేయాలంటే ఎంత సంపాదించాలి కదా. ఆయన ఓడిపోయినారు 5-6 సార్లు అంటారు కానీ డబ్బులు సంపాదించుకోలేదు, డబ్బుల గురించి చూడలేదు. ప్లస్ ఈ పాటికే కుమారుడో చోట వీళ్ళో చోట అట్లా రంగంలోకి దించాలి కానీ కంటెస్ట్ చేయలేదు. ఇంకా కొడుకుల్ని కూడా సెటిల్ చేయలేదు పూర్తిగా జీవన్ రెడ్డి. సో ఒక హైయెస్ట్ టాలెస్ట్ ఫిగరు ఆయన బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారు. ఎట్ ది సేమ్ టైం సెకండ్ గ్రేడ్ లీడర్షిప్ ను ఎవరిని జగిత్యాల్లో ఎదగనివ్వలేదు. తానే రాజు తానే మంత్రి అన్న విధంగా వ్యవహరించాలన్న విమర్శలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ ఏం తక్కువ చేసిందని కూడా అంటారు. రమ్యారావు లాంటి వాళ్ళు రేపు రమ్యారావు లాంటి వాళ్ళు ఏంటండి, కాంగ్రెస్ కార్యకర్త నుంచి నా వరకు ఎవరమైనా ఉంటారు. మా వంతు వర్షం ఏందండి, వాస్తవం కదా అంటారు. ఇప్పుడు మీరు క్లియర్ అయితే బీఫామ్ నేనే చెప్పాను, వీళ్ళకి 14 సార్లు బీఫామ్ ఇచ్చాడని నేనే చెప్పింది. ఇప్పుడు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అదే అడుగుతారు. జీవన్ రెడ్డి ఏం కౌంటర్ ఇచ్చారంటే నా సమర్థత కాబట్టి ఇచ్చారు, ఒట్టిగా ఇచ్చారా, నేను గెలుస్తా కాబట్టి ఇచ్చారని ఆయన అన్నారు. సో కాంగ్రెస్ జీవన్ రెడ్డికి ఏం తక్కువ చేయలేదు, అట్లాగే జీవన్ రెడ్డి కూడా కాంగ్రెస్ కి ఏం తక్కువ చేయలేదు.
కదా. జీవన్ రెడ్డి గారు జగిత్యాల వరకే పరిమిత భరత్ గారు. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ కి ఏం తక్కువ చేయలేదని ప్లీజ్ మీరు దయచేసి ఆ మాట అనకండి. మా పార్టీని మీరు అగౌరవించినట్టు, అవమానం చేసినట్టు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ కి ఏం చేయలేదని కూడా కరెక్ట్ కాదు కదా. 4 జిల్లాలు ఎమ్మెల్సీ గెలిచారు. ఆదిలాబాద్. అవునండి, అది కాంగ్రెస్ సింబల్ మీద గెలిచారు. భరత్ గారు కాంగ్రెస్ సింబల్ ఉండదు. సారీ ఏదైనా కాంగ్రెస్ క్యాండిడేట్ గానే గెలిచారు. సారీ, నేను మిస్టేక్ లా మాట్లాడాను. కాంగ్రెస్ క్యాండిడేట్ గా గెలిచారు. అవునండి, గెలిచారు, గెలవలేదని మేము అనట్లేదు. ఏదైనా ఎక్కువ సార్లు కాంగ్రెస్ బీ ఫామ్ ఇచ్చింది. కాంగ్రెస్ సింబల్ మీదనే, కాంగ్రెస్ పార్టీ మీదనే. మరి కాంగ్రెస్ కు లాయల్ గా ఉన్నా అని చెప్పుకున్న వ్యక్తి ఈ రోజు మరి ఆ లాయల్టీ ఏమైపోయిందో ప్రజలు కూడా. అయితే జీవన్ రెడ్డి ఇప్పుడు చేరిక ఏ పదవి ఇస్తారు కేసీఆర్ మధ్య డిస్కషన్, ఇవాళ ఏం డిస్కషన్ జరగలేదు, ముందే డిస్కషన్ జరిగిపోయింది. 5 గంటలు మాట్లాడుకున్నారు కదా. ముందు లంచ్ చేయాలి కదా. కేసీఆర్ లంచ్ చేస్తూ, మీరు కేసీఆర్ తో లంచ్ చేస్తే మీకు తెలిసేది. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వరు, ఇస్తే గనక 4-5 గంటలు కాళ్ళు ఊపుతూ కూర్చోబెడతారు. ఒకసారి వస్తే ఫుల్ మీల్స్. మీ ఇంకా ఇటువంటి మనిషి లేడు ప్రపంచంలో అనిపిస్తుంది. ఆ 1 సంవత్సరం పాటు అపాయింట్మెంట్ ఇవ్వని బాధ అంతా తొలగిపోతుంది కేసీఆర్. ఎందుకంటే స్వయంగా వడ్డిస్తారు. కేసీఆర్ లాంటి స్థాయి వ్యక్తి మనకు వడ్డిస్తే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం. చిన్న జర్నలిస్ట్ గా 2009 లో ఎంపీగా, అప్పుడు 4-5 సంవత్సరాల జర్నలిస్ట్ గా ఎంపీగా ఉన్నప్పుడే ఆయన పిలిచి భోజనం పడితే మనకు ఉద్యమ నేత లేదా ముఖ్యమంత్రి అయ్యి 2014 ఫిబ్రవరి 20 రోజు పార్లమెంట్ లో బిల్ పాస్ అయిన తర్వాత కూడా ఆయన స్వయంగా వడ్డించి ఇది తింటావా అది తింటావా అని అంటారు. ముందర ఆయన తినేది తక్కువ, చాలా చుట్టూ చాలా పదార్థాలు ఉంటాయి. సో అప్పుడు కూడా ఎప్పుడు కలిసినా 3-4 గంటలు ఉంటది. అపాయింట్మెంట్ 6 నెలలు సంవత్సరానికి కానీ ఇవ్వరు. ఇస్తే మాత్రం ఫుల్ మీల్సే, భోజనం ఫుల్ మీల్సే, ముచ్చట్లు కూడా ఫుల్ మీల్సే. సో 5 గంటలు 4 గంటలకు తక్కువ కేసీఆర్ మీటింగ్ ఎక్స్పెక్ట్ చేయలేం. రోజంతా వచ్చి ఆయన కాళ్ళు ఊపుతూ ఉంటారు. కాళ్ళు ఊపుతూ ఒక 2-3 అవర్స్ 4 అవర్స్ చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఎవరికైనా కపిల దిలీప్ కుమార్ బుక్ లో రాశారు, మీరు చూడండి. ఇక ప్రపంచంలో ఇంత మంచి మనిషి లేడు, ఇటువంటి మనిషిని అసలు ఎందుకు కోల్పోయామన్న ఫీలింగ్ చేస్తారు. మాటలతో మెస్మరైజ్ చేస్తారు కేసీఆర్. సో వాళ్ళిద్దరూ ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుకోలేదు. సో అన్ని జరుగుతాయి కదా. ఆల్రెడీ జీవన్ రెడ్డి రోల్ ఏందో ఫిక్స్ అయిపోయింది. సెక్రటరీ జనరల్ సెక్రటరీ అటువంటి పదవి ఇస్తారు. కేకే లాంటి పదవి వాళ్ళ కోడలకి, ఎందుకంటే మహిళా రిజర్వేషన్ కూడా అవుతాయి కాబట్టి చరిష్మారెడ్డికి ఎమ్మెల్యే టికెట్, ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాయి. అవన్నీ ఫిక్స్ కాకుండానే జీవన్ రెడ్డి జైన్ గారు కదా, నా సంగతి ఏందని అడుగుతారు కదా. బట్ ప్రతిపక్షంలోకి వెళ్ళడం కూడా డిఫరెంట్ సినారియో కదా. డెఫినెట్లీ జీవన్ రెడ్డి అదే పాయింట్అవుట్ చేశారు, నేను అధికార పక్షం కాదు, నేను ప్రతిపక్షం అని చెప్పి. కానీ జీవన్ రెడ్డికి ప్రతిపక్షమైన అధికార పక్షమైన తేడా లేదు. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉన్నా సరే, మీకు చంద్రబాబు నాయుడు హాయంలో అయినా కేసీఆర్ హాయంలో అయినా అధికార యంత్రాంగం మొత్తం ఆయన మాట వినాల్సిందే. ఎందుకంటే కమాండింగ్ లీడర్ కదా. 83లో ఎమ్మెల్యే కాబట్టి కలెక్టర్ అయినా ఎస్పీ అయినా సార్ అని అనాల్సిందే కదా. ముఖ్యమంత్రి కూడా వాల్యూ ఇస్తాడు కదా. కేటీఆర్ మున్సిపల్ మంత్రిగా వాల్యూ ఇస్తారు కదా. కవిత ఎంపీగా ఉన్న అంకుల్ అనే పిలుస్తారు కదా. అట్లే పిలిచింది కదా, నడిపించుకున్నారు. ఆయన ఈ 2 సంవత్సరాలు అయింది నడవట్లేదు జగిత్యాల్లో. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మెసేజ్ వచ్చిందట అధికార యంత్రంగా, ఎవరు జీవన్ రెడ్డి మాట వినొద్దు, కేవలం సంజయ్ కుమార్ మాట వినాలని. అందుకనే మీరు అట్లా చెప్పొద్దు భరత్ గారు. మీకు అథెంటిక్ ఎక్కడ ఉందని మీరు అట్లా చెప్తారు. ఆయన ఎన్నైనా చెప్తారు. ఇక్కడ పార్టీ మారే ముందు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మా పార్టీలో ఉన్న సీనియర్ నాయకుని మీద ఆయన మాట వినొద్దని చెప్తారు. ఎవరో చెప్పిన మాటలను మీరు ప్రజలు చూస్తుంటే జీవన్ రెడ్డి అడ్లూరు లక్ష్మణ్ ముందే, మీకు ఎంతైనా మీ జగిత్యాల జిల్లా అనే అభిమానం ఉంటే ఉండొచ్చు. కానీ మరీ మా పార్టీని ఈ రకంగా మరీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆ మా పార్టీలో ఉన్న నాయకుని మీద ఆయనను సాగనియద్దు, నడవనియద్దు అనేది ఆయన ఏదో ఆయన చెప్పుకున్నది మీరు అథెంటిక్ గా తీసుకొని మీరు ఇట్లా చెప్పడం బాలేదు భరత్ గారు. సారీ. సో జీవన్ రెడ్డి గారి మీద అభిమానం ఉందంటారు. కానీ జీవన్ రెడ్డి సంబంధించి 14 సార్లు బీఫామ్ ఇచ్చిందని మనమే చెప్పాం కదా మొదలు. కాంగ్రెస్ పార్టీ తక్కువ చేయలేదు. సో రమారావు గారి వ్యక్తిగత అభిప్రాయం. బట్ ఒకటి వినండి, జీవన్ రెడ్డి చెప్పిన వాళ్ళకి టెంపుల్ కమిటీలో దానిలో చోటు ఇవ్వలేదని ఆయనే మంత్రితో గొడవ పెట్టుకున్నారు అడ్లూరు లక్ష్మణ్ తో మీడియా ముఖంగానే. నాదేం నడుస్తుంది, నాది చెప్పింది నడవట్లేదని మొన్న మున్సిపల్ చైర్మన్ కూడా ఆయనకి ఇవ్వలేదు, వైస్ చైర్మన్ ఇచ్చారు. టెంపుల్ కమిటీలు ఇవ్వకుండా నడవలేదు అంటున్నారు. మా గవర్నమెంట్ ఫామ్ అయినాక నామినేట్ పోస్టుల ఎందరూ ఆయన ప్రెషర్ మీద ఎంత మంది చైర్మన్స్ రమ్యారావు గారికి ఇవ్వలేదు బాబా. ఎందుకంటే రమ్యారావు అట్లా మాట్లాడేది పిచ్చి పిచ్చిగా ఇవ్వకుండా అడ్డుకున్నారు, ఆమెకి ఇవ్వకుండా. అది కూడా నాకు తెలుసు.
ఎందుకంటే రమ్యారావు గారికి మొదటి విడతలో నామినేటెడ్ రావాలి, కానీ జీవన్ రెడ్డి ఇవ్వలేదు, అడ్డుకున్నారు. అదైతే ఉంది. మాట్లాడదాం. అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు, వ్యాల హరీష్ రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా తాడు శ్రీనివాస్ గారు ఉన్నారు. ముందుగా శరత్ గారు సార్, సో అన్న 40 ఏళ్ల తర్వాత కలిసినమే అని తొలి మాట మాట్లాడుకున్నారు. దేవుడే మనల్ని కలిపాడు అన్నారు జీవన్ రెడ్డి కేసీఆర్తో. సార్ ఒక్క విషయం చెప్పాలా మీకు, జీవన్ రెడ్డి గురించి మీరు చెప్పిన వ్యవహారాలు వేరు, నేను చూసిన జీవన్ రెడ్డి వేరు. నేను 1983లో సార్ చివరిలో జర్నలిజంలో కంప్లీట్ చేసేసి ఈనాడులో సీనియర్ కరెస్పాండెంట్ గా చేరిన. మేము చేరిన తర్వాత నాకు ఇచ్చిన పొలిటికల్ బీటే సీఎం సార్. అంటే మాకు అప్పుడు ఎట్లుండేదంటే 2 రిపోర్టర్లు ఉండేవాళ్ళు సీఎం ను కవర్ చేయడానికని. నేను కృష్ణారావు, నేను కరీం, ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళము అట్లా ఆల్టర్నేటివ్ గా వ్యవహారాలు చేస్తున్నాను, నేను చూసినాను. అయితే మీరు అనుకున్నంత ఉన్నతమైనటువంటి అభిప్రాయం నాకు జీవన్ రెడ్డి మీద లేదు. ఎందుకంటే నేను నాదెళ్ల భాస్కర్ రావు ఉదంతం జరిగినప్పుడు ఒక పాల లాంటి మనస్సు సార్ ఎన్టీ రామారావుది. నిజం చెప్తున్నాను, ఆ రోజుల్లో ఎన్టీ రామారావుకు ద్రోహం చేసి నాదెళ్ల భాస్కర్ రావు దగ్గర పోయిన విధానము, దట్టు ఎన్టీఆర్ విదేశాల్లో ఉన్నప్పుడు చేసిన రాజకీయము, ఈ కకృతి, ఇదంతా చూసిన తర్వాత మీరు నమ్మరు అసలు ఎంత అక్కస్తో మాట్లాడేవాడు తెలుసా జీవన్ రెడ్డి ఎన్టీఆర్ గురించి. ఆ రోజులలో నాదెళ్ల భాస్కర్ దగ్గర జరిగినప్పుడు అసెంబ్లీలో సమావేశం జరిగితే అనరాని బూతులు తిట్టినాడు. అసదుద్దీన్ వాళ్ళ ఓవైసీ తండ్రి ఎవరు, సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ. అసలు మీరు నమ్మరు, అంత ఘోరాతి ఘోరంగా చేసినారు. ప్రజాస్వామ్యము, విలువలు ఇవన్నీ ఇప్పుడు మీరు చెప్తే వినాల్సిందే. సరే, మీకు జీవన్ రెడ్డి మీద గౌరవం ఉంటే ఉండొచ్చు కాక, అదంతా ఓకే. రెండోది, జీవన్ రెడ్డి ఆయన దగ్గర ఏం షరతులు పెట్టినాడు అని ఒక మాట మాట్లాడినారు. జీవన్ రెడ్డికి ఆ రాజకీయ స్థైర్యం గాని, ఆ పొలిటికల్ స్టేటస్ గాని, అది గాని లేదు. ఒక రాజకీయ నాయకుడు షరతు ఎప్పుడు పెడతాడంటే, తన వెనుక ఒక వర్గం ఉన్నప్పుడు, తన 4 ఎమ్మెల్యేలను గెలిపించగలిగినప్పుడు, ఒక కొంతమందికి ఏదైనా చేయగలిగినప్పుడు, ఒక వృక్షంలాగా ఎదిగితే ఆయన నీడలో బతికే వాళ్ళందరూ అన్నా మీరు ఏదైనా ఇప్పియాలన్నా తమరి ద్వారానే జరుగుతుంది అని రాజకీయాలలో అడుగుతా ఉంటారు. అట్లా ఆయనకి అంత సత్తా సామర్థ్యం లేదు సార్. తాను సొంతగా ఎమ్మెల్యేగా ఓడిపోయినాడు, ఎంపీగా ఓడిపోయినాడు. పోనీ ఇన్ని రోజులు మీరు రైతు బంధు, రైతు నేస్తాం, అది ఇది అన్నారు కదా. రాష్ట్ర శాసన మండలిలో కూడా ఉండే ఒక్కనాడన్నా అరే రైతు బంధు రావట్లేదు, గత ప్రభుత్వం వాళ్ళు రైతు బంధు టంచన్ గా వేసేవాళ్ళు, రైతులకి పెట్టుబడి సాయం వల్ల చాలా. ఆయన ఎమ్మెల్సీ అయిపోయింది, ఆయన ఎమ్మెల్సీ టర్మ్ అయిపోయింది రైతు బంధు వేయకముందే. లేదు లేదు, అప్పటికి ఉండేది 24 మార్చ్ సార్, 24 మార్చ్ లో అయిపోయింది. సరే ఓకే రైట్. బయట 25 మార్చ్ లో అయిపోయింది టర్మ్. అవును సార్, మన గవర్నమెంట్ వచ్చింది అప్పుడు 7th డిసెంబర్ కదా. అవును అవును, అప్పటికి రైతు బంధు వాస్ డ్యూ ఇచ్చారు. ఆ మంత్ లో మార్చ్ లో ఇచ్చారు, ఎగ్గొట్టింది ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్. దాని తర్వాత సార్ మీరు ఒక విషయం చెప్పండి సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడినాడు సార్ నిజామాబాద్ లో కూడా, రేపు ఎన్నికలైన తర్వాత మొట్టమొదటి సిగ్నేచరే ఇది అని చెప్పినాడు. తర్వాత రైతు రుణమాఫీలో నిజంగా జీవన్ రెడ్డిని మనం అడుగుదాం, ఒకటి గుండె చేవేసుకొని, రైతు రుణమాఫీ నిజంగా జరిగిందా? అందరికి జరిగిందా? అర్హులందరికీ రుణమాఫీ జరిగిందా? ఏదైనా ఆడిట్ జరిగిందా? ఎక్కడైనా వెరిఫికేషన్ జరిగిందా? ఒక మండలాల వారిగానో, జిల్లాల వారిగానో, లేకపోతే ప్రాంతాల వారిగానో ఒక ఆడిట్ జరిగిందా? ముఖ్యమంత్రి బేలగా మొన్నేమన్నాడు, నేనైతే రైతు బంధు నిధులు విడుదల చేసిన, రుణమాఫీ చేసిన, అది ప్రజలకు అందిందో లేదో నాకే తెలియదు అనేంత అసహ్యంగా మాట్లాడినాడు. తర్వాత రైతుల తరఫున మాట్లాడిన ఆ అవకాశం ఎప్పుడూ లేదు. ప్రజల సమస్యల మీద ఎన్నడూ కొట్లాడలేదు. ఇవాళ జీవన్ రెడ్డి తన రాజకీయ, అంటే జీవన్ రెడ్డికి కేసీఆర్ కు ఉన్న ఒకే ఒక 1 పాయింట్ ఫార్ములా ఆర్ 1 ఇష్యూ ఆన్ దెమ్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆన్ ది సేమ్ పేజెస్, హేట్రెడ్ టువర్డ్స్ రేవంత్ రెడ్డి. అంతే. రేవంత్ రెడ్డిని ముఖం చూడదలుచుకోలేదు కేసీఆర్. రేవంత్ రెడ్డి వల్లనే రాజకీయ జీవితం నాశనమైంది అని భావించేవాడు జీవన్ రెడ్డి. కాబట్టి వీళ్ళిద్దరూ ఆ ఒక ఏకపక్షమైనటువంటి వ్యవహారము, ఆ ఒకే ఒక అంశం మీద జత కలిసినారు. అంతకు మినహా ఏం లేదు. రేవంత్ అసలు జీవన్ రెడ్డి కేసీఆర్ ను కలిసిన తర్వాత వచ్చి మాట్లాడిన ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా మొత్తము అక్కసే తప్ప
అక్కడెక్కడ ప్రజాకోణం లేదు, ప్రజల తరఫున మాట్లాడింది లేదు, ఇవాళ ప్రజాహితమైన కార్యక్రమాలు వెల్ఫేర్ మెజర్స్ ఏవి జరగట్లేదు అనేటువంటి అంశం మీద మాట్లాడలేదు. అసలు ఏ అంశం మీద మాట్లాడినాడు సార్ ఈనాడు? ఫలానా అంశము తెలంగాణ ప్రజలకు సంబంధించింది అని. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్సీగా ఎలక్ట్ అయినాడు, ఏం చేసినాడు సార్? ఒక్క నాడన్నా నిరుద్యోగ భృతి ఇస్తానారు, ఇవ్వలేదు అను. లేదా యువకులకు ఏదైతే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, నోటిఫికేషన్ తీసుకొస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి అవి చెయ్యనప్పుడు ఒక్కనాడైనా ఒక పార్టీ వేదికలోనో లేదా ఇంకెక్కడన్నా మాట్లాడినట్టు మీరు విన్నారా? నేనైతే వినలేదు. ఎందుకంటే నేను చాలా దగ్గరగా చూసినట్టు, అంటే మీకుంటే ఉండొచ్చు కాక ఆయన మీద అభిమానం, కానీ నేను మాత్రం చాలా విషయాలు నేను మంచి చెడు రెండు చెప్పాను, అభిమానం అని మీరు ఎట్లా కాదు చెప్తా, దయచేసి వినండి. ఇప్పుడు సార్ చిన్న ఎలిమెంటరీ స్టేజ్ ఆఫ్ 14 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, ఏం తక్కువ చేసిందని నేను నెల క్రితం చెప్పిన దాన్ని పిసిసి ప్రెసిడెంట్ వాళ్ళు యూజ్ చేశారు. నేను కూడా అదే మాట అన్నాను, కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి అన్యాయం చేయలేదు. నేను అదేమంటా సార్, 14 సార్లు టికెట్ ఇచ్చింది, బీఫామ్ ఇచ్చింది ఆయనకని నేను 1.5 month బ్యాక్ చెప్పిన దాన్ని ఏమంటారు జీవన్ రెడ్డి ఫాలోవర్స్ తిట్టుకున్నారు, ఆయన తక్కువ చేశాడని చెప్పి. నేను చెప్పాను ఇప్పుడు ఇంత సుదీర్ఘమైన మంచి చెడు రెండు చెప్పాను. ఆయనకు సిటీలో గ్రిప్ లేదు, ఓన్లీ రూరల్ లో మాత్రమే గ్రిప్ ఉంది. తర్వాత వేరే లీడర్ని ఎదగనివ్వలేదు. 1 to 10 ఆయనే రాజు, ఆయనే మంత్రి. జగిత్యాల్లో 2nd grade లీడర్షిప్ ఎదగనివ్వలేదు. ఇవన్నీ కూడా చెప్పాను నేను, మీరు వినలేదు. ఒక్క నిమిషం భరత్ గారు, మీరు అన్నారు, నేను అనలేదు. నేను అనేది ఏంటంటే, ఇంత సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలందరి మీద చెరగని ముద్ర వేయాలి సార్. ఇప్పుడు మీరు ఉత్తరప్రదేశ్ లో తీసుకోండి, బీహార్ లో తీసుకోండి, లేకపోతే ఇతర రాష్ట్రాలు తీసుకోండి, ఏ నితీష్ కుమార్ నో, ఏ లాలూ ప్రసాద్ యాదవ్ నో, లేకపోతే ఉత్తరప్రదేశ్ లో ములాయం సింగ్ యాదవ్ నో, ఎవరైనా తీసుకోండి. దాదాపుగా ఇదే ప్రాంతాల్లో వాళ్ళు కూడా రాజకీయాలకు వచ్చినారు. 1978లో కాంగ్రెస్ కాంగ్రెస్ ను ఓడించిన వాళ్లలో అప్పటి జనతా పార్టీ నాయకులుగా ములాయం సింగ్ యాదవ్ వచ్చినాడు. తర్వాత ఇతను వచ్చినాడు, ఎవరు మన లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చినాడు. వాళ్ళు ఎంత చరిత్రలో స్థానాన్ని ఆక్రమించినారు, వాళ్లను ప్రజలు ఎట్లా గుర్తుంచుకుంటారు, వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల మీద ఎట్లా చెరగని ముద్ర వేస్తున్నారు. ఈయన ఏమైనా చేసినాడు సార్? ఒక జిల్లా నాయకుడి స్థాయిగానన్నా ఎదిగినాడు ఆయనే? కొన్ని ఫలానా వ్యవహారం తన సొంత నియోజకవర్గంలోనే తాను గెలవని వ్యక్తి. ఇదేంటంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వాళ్ళ కులపోళ్ళు మాట్లాడుతుంటే సరిపడట్లేదు, అది సరిగా ప్రజలలోకి పోవట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కులపోడినే ఒకటి తీసుకువచ్చేసేసి రేవంత్ రెడ్డి మీద మన్ను పోయిస్తారు. ఇదే విషయం మీద హరీష్ రెడ్డి గారు అంతకంటే ఎక్కువ ఏముండదు సార్. హరీష్ రెడ్డి గారు ఇందులో కుల ప్రస్తావన ఎందుకు లేండి, కానీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక బలమైన లీడర్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని తిట్టిద్దామన్నా స్ట్రాటజీ? ఎందుకండి ఆల్రెడీ 10ల సంఖ్యలో రెడ్డి ఉన్నారు మా పార్టీలో. ఇప్పుడు కొత్తగా ఇంకో కొత్త రెడ్డి ఎవరిని మాట్లాడనివ్వట్లేదు బ్రదర్, అలా ఏం లేదు. మీరు చెప్పండి, శాసనసభలో మాట్లాడిన 2 రెడ్ల పేరు చెప్పండి, లేదా ఇతర వర్గాల వాళ్ళ పేరు చెప్పండి. ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఆ ప్రతిపక్షంలోకి వచ్చినాక మీరు చూస్తూ ఉండండి. శాసనసభలో అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్లలో కూడా మాట్లాడుతున్నారు. మీరు ఒక్కసారి దయచేసి ఎవ్రీడే ప్రెస్ మీట్స్ ఫాలో కండి. నేను ఫాలో అవుతున్నాను సార్. మీరు నాకు చెప్పండి, మొన్న జరిగిన శాసనసభలో, బడ్జెట్ శాసనసభలో ఎప్పుడన్నా ఏ నాయకుడన్నా ఒక రెడ్డి నాయకుడు మాట్లాడే సందర్భం ఒకళ్ళ పేరు చెప్పండి. కౌశిక్ రెడ్డి గారు మొన్న 2 మాటలు మాట్లాడేసరికి కౌశిక్ రెడ్డిని మీరు ఎందుకు వాడుకున్నారు? ఒక మొరగడానికి వాడుకున్నారు అంతే. కౌశిక్ రెడ్డిని యు ఆర్ యూజింగ్ హిమ్ యాజ్ ఎ రెడ్డి లీడర్, బట్ కౌశిక్ రెడ్డి ఇస్ ఫార్ ఇన్ఎడిక్వేట్. ద టాపిక్ ఈస్ బీయింగ్ డైవర్టెడ్ టు క్యాస్ట్. అది వద్దులేండి. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి టాపిక్ కన్ఫైన్ అయిదాము. జీవన్ రెడ్డి గారు వెరీ టాల్ లీడర్. మీరు చెప్పినంత బ్యాక్ అంటే 1983 వరకు మాకు తెలియదు. నేను అప్పుడు పుట్టాను కూడా 85 లో పుట్టాను నేను. సో ఐ డోంట్ నో ద పాస్ట్ వాట్ హ్యాపెన్ దేర్. కాకపోతే రెడ్డి గారిని మీరంతా తక్కువగా అంచనా వేసి తక్కువ తీసేయగలిగేటువంటి వ్యక్తి అయితే కాదు. వారికి జగిత్యాల ప్రాంతంలో ఉంటారు, ధర్మపురి ప్రాంతంలో ఉంటారు, కోరుట్ల, మెట్పల్లి, నిజామాబాద్ ప్రాంతంలో ఉంటారు, కరీంనగర్ ప్రాంతంలో వారికి ఉంటారండి. డెఫినెట్లీ వారికి ఫాలోవర్స్ ఉంటారు. వారికి రావాల్సినటువంటి క్రెడిట్ వారికి ఇవ్వలేదు. ఒకటి. రెండోది ఏంటంటే వారు కేసీఆర్ గారిని చెప్పిందల్లా ఒకటే మాట. వారు ఏమన్నారంటే ఈ రోజు రైతు బంధు, రైతు రుణమాఫీ చేస్తానని చేయలేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పలేదు. ఇవేవి ఇవ్వకుండా కేవలము 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తరఫున గెలిచిన వాళ్ళని లాక్కొని మరి వాళ్ళతోనే ఇలా గవర్నమెంట్ నడిపించుకుంటా ఉంటా
అండ్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నాయకత్వాన్ని కూడా తొక్కేసే విధంగా ప్రయత్నాలు చేస్తుంటా ఉంటే ఆయన నొచ్చుకొని బయటకు వచ్చిండ్రు. ఎట్ ది సేమ్ టైం ప్రజలకు అమలవలసినటువంటి ఏ ఒక్క హామీ కూడా అమలవుతలేదని చెప్పి బయటకు వచ్చిండ్రు. రెండోది, వారు గతంలోనే అనేక మార్లు చెప్పారు, మీరు వాళ్ళ అధిష్టానం కూడా చెప్పారు, వాళ్ళ పీసీసీకి చెప్పారు, పైన ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు, ఖర్గే గారు కూడా చెప్పారు, మీరు ఆ 10 మందిని తీసుకున్నారు, ఓకే, వారిని రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్కి పోయి మళ్ళీ తీసుకోండి, అప్పుడు ఇక్కడ సంజయ్ గెలిస్తే తీసుకోండి, మాకు ప్రాబ్లం లేదు అని చెప్పేసి వారు పదే ఎన్నోసార్లు చెప్పారు. నిన్న కూడా వారు ప్రెస్ మీట్లలో చాలా బాధపడుతూ ఒకటే మాట చెప్పారు, 40 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ వాళ్ళు నాకు చేసినంతగా నేను కూడా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకి ఈ ప్రాంతంలో కృషి చేసిన వ్యక్తినే, నేనేమి ఆషామాషి వ్యక్తిని కాదు. రెండవది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఏదైతే చేస్తున్నటువంటి పరిపాలన ఉందో ఆ పరిపాలన అనేది ఖచ్చితంగా ప్రాపర్గా లేదు. పబ్లిక్ లో ఇలా కేసీఆర్ గారు రావాలని ఒక బలమైనటువంటి నినాదం ఉంది కాబట్టి నేను ఇలా కేసీఆర్ గారి అధ్యక్షతను మరి పార్టీలోకి వెళ్దామని నిర్ణయించుకున్నాను, క్లియర్గా చెప్పింది వారు. సో దీంట్లో వారు 40 ఏళ్ల కింద ఏం జరిగిండ్రు, ఇప్పుడు దేశంలో 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటే రాష్ట్ర లెవెల్ నాయకుడు కావాలంటే చాలా మంది 40 ఏళ్లలో రాష్ట్ర లెవెల్ నాయకుడు కాని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటికీ మన ప్రాంతంలో మన దగ్గర కూడా ఉన్నారు. ఇంకొకటి, 40 ఏళ్ళు ఉన్నా కానీ ఇంకొక వ్యక్తిని ఎదగనివ్వలేదంటే ఇంకొక వ్యక్తి ఎదగనిస్తే ఈయన దొక్కేరా? ఇప్పుడు రాజకీయ ప్రధాన సూత్రం ఏంది మీకు తెలుసు, పెద్దలు మీరు అందరూ. 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఎందుకుంటాడండి? ఇంకొక వ్యక్తిని ఎదగనిస్తే మరి ఇంకొక వ్యక్తి తొక్కేయడా? ఆయన సింపుల్ అది. రెండోది ఏంటంటే వారు ఉన్నటువంటి 40 ఏళ్ల కాలంలో 14 సార్లు బీఫామ్లు ఇచ్చారంటే వారికి ఉన్న క్రెడిట్ అది. వారికి ఉన్నటువంటి నాలెడ్జ్, వారు అడ్వకేట్, వారు అనర్గళంగా హిందీ, ఇంగ్లీష్, తెలుగు అనర్గళంగా మాట్లాడగలుగుతారు. అండ్ వెరీ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్. నేను ఫస్ట్ టైం నిన్న వెళ్ళిన వారి ఇంటికి, వారిని కలవడానికి నిన్న కేటీఆర్ గారు వెళ్తే వారి ఇంటికి వెళ్ళినాను. నేను లిటరల్ గా షాక్ అయినామండి. 42 ఏళ్ళు 43 ఏళ్ళ రాజకీయ అనుభవం గల నేత 1970s లో 75 లో కట్టిన ఇల్లు అది. ఆయన ఇయాల్టికి కూర్చుంటున్నటువంటి చైర్ ఇప్పుడైతే దొరకదు మార్కెట్ లో. 1970s లో చైర్ అది. మీకు ఆ ఫోటో కూడా తీసిన నేను పంపిస్తా. అంటే నేనేమంటున్నా అంటే ఒక్కొక్కటి 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న మీరు అంటున్నట్టే రెడ్డిని సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, ఏ నాయకుడు కూడా ఆయనంత సింపుల్ అయితే ఇప్పటి వరకు లేరు. ఇది మాత్రమే కరెక్ట్ చెప్పగలుగుతా. ఒక్క నిమిషం బ్రదర్, నేను ఒక్కడే మాట చెప్తున్నాను. జీవన్ రెడ్డి ఎంతైతే సింపుల్ సిటీ లైఫ్ లీడ్ చేసినాడు, రాజకీయాల్లో డబ్బులు సంపాదించలేదు, అవినీతికి పాల్పడలేదు, నిజాయితీగా ఉన్నాడు, అది ఇది అని అన్నారు కదా. మరి ఆయన రాజకీయ జీవితాన్ని హరీష్ రావుతో పోలుస్తారా, కేటీఆర్ తో పోలుస్తారా, కవితతో పోలుస్తారా, సంతోష్ రావుతో పోలిస్తారా? మరి ఇట్లాంటి వాళ్ళు ఉన్న స్థానంలో మళ్ళీ రేపు జీవన్ రెడ్డి వచ్చి మీరందరూ నిజాయితీగా ఉండాలంటే ఈ దొరలు ఉంటారా సార్? అరే దాని కాలం చెప్తుంది కదా సార్. ఫ్యూచర్ లో ఏం ఒకసారి తాడు శ్రీనివాస్ గారు పార్టీకి తాడు శ్రీనివాస్ గారు పెద్ద పెద్ద నాయకులు వచ్చారు కదా. తాడు శ్రీనివాస్ గారు ఉన్నారా? తాడు శ్రీనివాస్ గారు సీనన్న మ్యూట్లు ఉన్నారే. భారతీయ జనతా పార్టీ తాడు శ్రీనివాస్ గారు. భరత్ గారు సారీ. అయితే ఒకటే ఇప్పుడు మాట్లాడింది నేను విన్నాను. మీరు బయోగ్రఫీ రాస్తే బాగుంటుందేమో జీవన్ రెడ్డి గారిది, కేసీఆర్ గారిది. మీరు మంచి జర్నలిస్ట్ కదా, వారిది పాజిటివ్ కోణంలో మీరు ఒక మంచి బయోగ్రఫీ. కేసీఆర్ తో ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలు ప్రయాణం చేశారు కాబట్టి మీరు ప్రయాణం చేసినాం సార్. ఎన్నో యూత్ చేశారు, పదవులు పొందారు ఆయన ద్వారా. సార్ ఈ దేశం యొక్క యువతని, ఈ భారత పౌరుణ్ణి మేము పార్లమెంట్ లో చట్టసభలలో మా వాణిని వినిపించాలనుకున్నాం, ప్రజాసేవ చేయాలనుకున్నాం. ఆ పరిస్థితులకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు నిర్మించుకున్నటువంటి గూడు, ప్రజలు తయారు చేసుకున్న నాయకుడు, ప్రజలు ఆయన వెనకాల ఉన్నారు. ఆయన కూడా ప్రజలు కోరుకుంటున్నటువంటి సమస్య మీద సమయస్ఫూర్తితో ప్రజలు దీని మీద ఉద్యమిస్తారు. ఇదైతే రాజకీయంగా ప్రయాణం సాగించవచ్చు అని ఇద్దరు వైస్ వర్సా, ప్రజలు కేసీఆర్, ప్రజలకు కావాల్సిన తెలంగాణ కోసం కేసీఆర్ ని పెట్టి వాళ్ళు ఉద్యమం చేశారు. సో మీరు మొత్తం కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది అనడం అనేది అది నేను అనుకుంటాను మొత్తం కేసీఆర్ వల్లనే నేను అనలేదు. ఓకే, మీరు అన్నారు 2023 వరకు మీరు ఏమంటారు పదవులు తీసుకొని మీరు అన్నారు. ఇప్పుడు మీరు పార్టీ మారి అధికారం పోయిన తర్వాత మీరు మస్తు అంటారు కానీ మీరు అన్నారు. నేను ఎక్కడన్నా చూపించండి ఓన్లీ కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది అన్నారా? కేసీఆర్ కంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఆయన ఒక ఇప్పుడన్నా, రేపంట, ఎల్లుండంట, ఏ రోజైనా అంట, 2014 అన్నా 9లో అయినా దానిలో అయినా అంటే మీరు ఇప్పుడు తాడు శ్రీనివాస్ గారు మీరు 2023 వరకు మీకు అప్పుడు ఏమంటారు ఎంబీసీ కార్పొరేషన్ చేసినప్పుడు ఇవన్నీ గుర్తుకు రాలేదు. మీరు పార్టీలు మారి ఏదో మీరు 2023 అర్థమైంది అధికారం కోల్పోయేంత వరకు మీకు గుర్తుకు రాలేదు కదా.
మీ అధికారం కోల్పోయిన తర్వాత మీరు పార్టీ మారారు. సరే, నేను డోంట్ బ్లేమ్. మీరు అట్లా మాట్లాడడం తప్పు. మీరు తప్పు అంటారు. మీకు అధికారం కోల్పోయిన వరకు గుర్తుకు రాలేదా? మీకు పదవి ఇవ్వకపోతే కేసీఆర్ ఎమ్మెల్సీ ఇవ్వలేదనా? చెప్పనివ్వండి. సరే, పదవి ఇవ్వకపోతే మరి ఎందుకు 2023 వరకు ఎందుకు తిరుగుబాటు చేయలే? ఒక్క నిమిషం. అధికారం పోయిన తర్వాత మీకు వచ్చింది. శిశుపాలుడికి కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చింది. మీ స్టేట్మెంట్ చూపిస్తా నేను. ఒక్క నిమిషం. స్టేట్మెంట్ 10 సార్లు చూపిస్తా. ఒక్క నిమిషం ఆగండి. మీరు అట్లా మాట్లాడద్దండి. మీరు నేను మాట్లాడుతున్నాను, ఆగండి. మీరు చెప్పారు, ఇక నన్ను అట్లా మరి కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చా మీరే కదా అన్నది. అరే నేను చెప్తాను, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ గా మీరు కదా ఉన్నది. నేను కేసీఆర్ ద్వారా నేనేమైనా రూపాయలు అందుకుందేనా? సార్, మాకన్నా దొంగలకి మంచి పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు. అధికారంలో ఉంటే కేసీఆర్ ఛానల్ నెల రోజులు కూడా పనిచేయకుండా ప్రతిపక్ష ఛానల్ లోకి వచ్చారు. మోసిన వాళ్ళకి అంతకన్నా పెద్ద పదవులు ఇచ్చారు. ఇప్పుడు నా సమస్య దేకండి, నా పదవులు బయోగ్రఫీ రాయండి, లేకపోతే అది చేయండి అంటే 2024 వరకు గుర్తు రాలే మీకు ఇవన్నీ. అరే ఒక్క నిమిషం ఆగండి సార్. మీరు అన్నారు, మీరు కొంత ఫ్రస్ట్రేట్ అవుతున్నట్టున్నది. 2024 వరకు మీకు గుర్తు రాలే. కన్వీనియంట్. మీ పొలిటికల్ లీడర్స్ చాలా కన్వీనియంట్ లేదా? ఎస్, ఐఎమ్ ఏ పొలిటికల్ లీడర్. రాజకీయం జర్నలిస్ట్ జనరల్ గా. ఒక్క నిమిషం ఆగండి సార్. అందుకనే మీరు కవిగా మారకండి అంటుంది. జర్నలిస్ట్ గానే మాకు ఇష్టం మీరు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఈ రోజు జీ న్యూస్ వేదికగా ఇలా లీడింగ్ శాటిలైట్ ఛానల్స్ మిమ్మల్ని ఫాలో అయ్యేటట్టు మీరు చూసి అక్కడ మనకు డిబేట్స్ చేసుకుంటా ఉంటాం. ఒక్కటి భరత్ గారు, నేను ఏమంటున్నానంటే, ఇది తెలంగాణ రాష్ట్రం ప్రజలు అలసిపోయి సొలిసిపోయి ఎన్నో ప్రయత్నాలు జరిగి 1969 కావచ్చు, జయాంధ్ర మూవ్మెంట్ లో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఇక్కడ వ్యూహాత్మకంగా ఈయన కొంత ఏ రకంగానైతే ఆయన లాంగ్వేజ్ కానీ లేకపోతే ఆయన తీసుకున్నటువంటి ఇది కానీ ప్రజలు కూడా విసిగి వేసారి ఇంకా తప్పదు ఈసారి మనం కొట్లాడాలి ఇంకా అని కరీంనగర్ ఎన్నిక ఏంటంటే 2 లక్షల మెజార్టీ కేసీఆర్ గెలవడు అన్నారు. కానీ అనివార్య పరిస్థితులు, కేసీఆర్ ఓడిపోతే తెలంగాణ ఓడిపోతుంది అని ప్రజలు భావించరు. ప్రజలు గొప్పోళ్ళ, కేసీఆర్ గొప్పోడా? మీరు దాని మీద చర్చ చేద్దాం. నా విషయం, నా పదవి వదిలేయండి, ఇస్తే పోయినా ఇయ్యకుంటే పోయినా గదెందుకండి? మన ప్రజలకు ఏం అవసరం అది? నేనేమంటున్నా భరత్ గారు, ఈ రోజు జీవన్ రెడ్డి గారు చేరిక, నేను ఒక చిట్టి మీద ఒకటి రాసిచ్చినట్టు నేటి ఫిరాయింపులు రేపు ఫిరంగులై వెళ్తాయి సార్ మీ మీదనే అని చెప్పినాం. మరి కడియం శ్రీహరి గారికి తక్కువ చరిత్ర ఉందా అండి? ఈయన లాంటి చరిత్రనే ఉంది కదా. మరి అదే పార్టీలో తెలుగుదేశంలో ఉండే కదా, వారు తెలుగుదేశం పార్టీ తయారు చేసిన నాయకులే కదా. మరి వచ్చి వెళ్ళిపోయిండు. ఇవాళ ఆయన కూర్చోబెట్టిన జీవన్ రెడ్డికి రేపు కూర్చోబెట్టబోయే సీటు మీరు చెప్పినారు, ఏది అదేదో పోస్టు సెక్రటరీ జనరల్ ఏదో పోస్టర్, ఆ పోస్ట్ మీద కూర్చున్న వాళ్ళు వాస్తు బాగలేదని నేను చెప్పిన. ఎందుకంటే ఇప్పటి వరకు కేకే కూర్చుండు, నరేంద్ర కూర్చుండు, విజయశాంతి కూర్చుంది, ఆ డిఎస్ శ్రీనివాస్ కూర్చున్నాడు. మరి డిఎస్ వెళ్ళిపోలేదా? ఇవాళ తెలంగాణ భవన్ ని మెయింటైన్ చేస్తుంది ఎవరండి? రోజు పొన్నాల పోయి రావుల చంద్రశేఖర్ రెడ్డి పోయి కూర్చొని ఆ భవన్ లో ఎవరు టీవీలో పోవాలి, ఎవరు మాట్లాడొద్దు, ఎవరు తెలంగాణ భవన్ లో వస్తున్నారు పోతున్నారు. అంటే కేసీఆర్ గారు ఎంత బలహీనుడు అంటే ఈ పరిశ్రమలో ఎవరు కూడా నాయకులు తయారు కాలేదు. మా హరీష్ లాంటి నాయకుడిని రేపు తయారు చేసి మంత్రి చేస్తే తెలుగుదేశంలో ఆయన ఏజోలు కాలేదా? ఆయనలాగా ఎన్ఆర్ఐలు కాలేదా? ఇలా హరీష్ రెడ్డి గారు కూడా చదువుకొని అమెరికాకి వెళ్ళి వచ్చి కూడా వారు ఏమంటున్నారు? తొక్కుడు భాష మాట్లాడుతున్నారు. మరి రాజకీయాలలో తొక్కేసిన రాజకీయాలలో ఎంటర్టైన్ చేయడం ఏంటండి? మన యూత్ చదువుకున్న వాళ్ళం ఈ తొక్కుడు భాష ఉన్నోళ్ళు అటువంటిది ఎందుకు మనం చేయాలి? మీరు కావద్దా? అంటే నువ్వు ఏజ్ అయిపోయినాక కావాలన్నా? ఇప్పుడు జీవన్ రెడ్డి సర్వీస్ ఇచ్చినాక కావాలి. ఇప్పుడు రావద్దా? రావద్దా? ఒక్క నిమిషం భరత్ గారు, తాడు శ్రీనివాస్ గారు, జీవన్ రెడ్డిని మీరు కూడా ట్రై చేశారు పార్టీలో కావాలని. ఒక్క నిమిషం సార్, అరవింద్ మాట్లాడారు ఇప్పటి వరకు. అరవింద్ గారు ఒక జిల్లా నాయకులుగా వెళ్లి ఏం జరుగుతుంది ఏమైంది అని ఒక రాజకీయ జిజ్ఞాస కలిగి కరెంట్ అఫైర్స్ లో కొంత మేరకు చర్చ చేస్తారు. పరిచయం మేరకు చేసినారు కానీ రాజకీయ అడిగామని చెప్పారు. ఒక్క నిమిషం నేనేమంటున్నా భరత్ గారు, ఈ రోజు మీరు దాన్ని గొప్ప విషయంగా చిత్రీకరించి రాష్ట్రంలో వేరే పనులే లేవు, సమస్యలే లేవు, ఇవాళ రేవంత్ రెడ్డి ముందు సమస్యలే లేవు, రైతులు వడగండ్ల వానాలు ఇబ్బందులు అయితే లేవు, అక్కడ రేపులు అయితే లేవు, ఎస్టీ మహిళ మీద ఇవాళ రేపులు జరగట్లేదు, కుమ్మెర సంఘటన జరగలేదు, ఇంకో సంఘటన జరగలేదు, ఇవాళ శాంతి భద్రతలు ఇవన్నీ కూడా అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి. నేను లేవంటలేను. నేను జీవన్ రెడ్డి గారు 3 పాయింట్ ఇచ్చి మాట్లాడమన్నప్పుడు నేను శరత్ గారితో వేబీ వేస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు లాంటి చరిస్మాటిక్ లీడరు ఇవాళ అంత మంచి నాయకుడిని కుప్పగూలేటట్టు చేసిన దాంట్లో ప్రముఖ నాయకులు వీళ్ళిద్దరు కేసీఆర్, జీవన్ రెడ్డి, వీళ్ళంతా కూడా. సో ఆ సంఘటన మీరు చరిత్ర చదివేటప్పుడు ఏంటంటే ఆ పేజీ చింపేసిరు మీరు ఆ పేజీని. సో నేను చెప్పేది ఏంటంటే
నేను చెప్పే అప్పుడు నేను అదే పార్టీలో ఉన్నా కాబట్టి ఆ సంఘటన గుర్తొచ్చినాయి. ఆయన జర్నలిస్ట్ ఉన్నాడు కాబట్టి వారు చెప్పినారు. మీరు చదివే కేసీఆర్ కూడా ఉందా? కేసీఆర్ ఉందా? డెఫినెట్ గా ఉంటారు. నాదెండ్ల భాస్కర్ రావు పోయినాడా? కేసీఆర్ రామారావు పేరు పెట్టుకున్నారు. కేసీఆర్ ఎన్టీఆర్ వైపు ఉన్నారండి. కేసీఆర్ అప్పుడు పాలిటిక్స్ లో తెలుగుదేశం పార్టీలో ఉంటే కేసీఆర్ కి రోల్ లేదు. ఎందుకంటే అప్పుడు మదన్ మోహన్ అపోజిషన్ 85 లో గెలిచినారు కదా మొదటిసారి వారు. సార్ 85 లో కేసీఆర్ వాజ్ టీడీపీ క్యాండిడేట్, టీడీపీ ఎమ్మెల్యే. ఫస్ట్ బిహైండ్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు అండి. తర్వాత కాలంలో విభేదించినారు. మీరు ఒక సంఘటనని ఒక ఆ పీరియడ్ ఈ కాలమానము అని అంటే ఇట్లా టోటల్ ఓవరాల్ ఆయన ఐడియాలజీ నాదెండ్ల భాస్కర్ అంటే నేను సర్ప్రైజ్ అవుతున్నా. నేనేమంటున్నా తర్వాత ఏం మాట్లాడినారు, ఎవరు చెప్పులు విసిరేసినారు, అవన్నీ సంఘటనలు ఉన్నాయి. తర్వాత మాట్లాడదాం. నేను ఐడియాలజీ గురించి మాట్లాడతాను. ఈ వెంట ఎలాంగ్ విత్ ద చంద్రబాబు నాయుడు. నేను చెప్పేది ఏంటంటే తారక రామారావు అని పేరు మీరు ఒకటి ఇంకోటి మర్చిపోయినారు. నేను ముందు చెప్పిన ఇంట్రొడక్షన్ లో వి హనుమంతరావు ఒక బీసీ లీడర్, వీళ్ళిద్దరి మీద ఆధిపత్యం ఉండే పాప ఎదగలేకపోయారని కూడా చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు, కేసీఆర్, రాజశేఖర్ రెడ్డి వీళ్ళందరికీ బాస్గా ఉండే బీసీ లీడర్ పాప అట్లే ఉన్నాడు రాజ్యసభ లీడర్ గా. బట్ ఈ ఎవరైతే ఉన్నారో రెడ్డి, కమ్మ, వెలమ సంబంధించిన క్యాస్ట్ వాళ్ళు రాష్ట్రాన్ని లీడ్ చేశారని చెప్పారు. మీరు అది క్యాచ్ చేయలేకపోయినారు సార్. ఇప్పుడు 45 ఏళ్లలో నవీన్ మా నేషనల్ ప్రెసిడెంట్ అయినారండి. సో నేనేమంటున్నంటే ఈ యువకులకి అవకాశం రావాలి. నేనేమంటున్నంటే పాలిటిక్స్ లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయే పడవ. ఆ పడవని ఈయన ఎక్కితే అది మునిగిపోదు, ఉంటది జీవన్ రెడ్డి గారు వస్తే అనే భావజాలంతో వాళ్ళు ఉన్నారు. అదే కరీంనగర్ లో తూర్ల ఉమ్మ జెడ్పీ చైర్మన్ గా చేసింది. ఇప్పుడు ఈయన అమెరికాకి వెళ్ళి ఇక్కడికి వచ్చినాడు. ఇటువంటి యువకులకు కూడా అవకాశాలు ఇవ్వచ్చు. ఒకవేళ నిజంగానే చరిస్మాటిక్ లీడర్ కేసీఆర్ ఫోటో ఇస్తే, ఒక్క నిమిషం హరీష్ ప్లీజ్, నేను నీలాంటి యువకులు అంటున్నాను. నేను ఒక్క నిమిషం, డెఫినెట్ గా ఈ దేశానికి అవసరం ఉంది. సో యువ భారత్ కావాల్సినటువంటి అవసరం ఉంది మనకు. నేనేమంటున్నా భరత్ గారు, ఇక్కడ చర్చ జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇలా దేవుడు, ఇంద్రుడు, చంద్రుడు అనొచ్చుగాక. నిన్నటి వరకు ఏమన్నాడో అందరికీ తెలుసు. ఇదే రైతు బంధుని దండగా అన్నటువంటి దాంట్లో కూడా జీవన్ రెడ్డి గారు ఉన్నారు. సో ఈ రోజు నేను ఏమంటున్నానంటే, ఇవాళ కేటీఆర్ గారు గూగుల్ మ్యాప్ పెట్టుకుని ఏడిపోతున్నాడే అంటే డోర్ బెల్ కొట్టడానికి పోతున్నాడు. ఏడిపోతున్నాడు అంటే జీవన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేయడానికి. వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులను తయారు చేసుకుంటే సరిపోదా అండి? ఇలా బయటికి వెళ్ళి అరువు తెచ్చుకోవడమో, లేకపోతే బయటికి వెళ్ళి వచ్చినోడో ఉండి పార్టీ నిర్మాణం చేసుకుని రేపు వాళ్ళే క్యాబినెట్లలో ఉండి వాళ్ళే మంత్రులై, అంటే వీరు కొత్తగా తయారు చేస్తున్నది నాయకత్వం. కేసీఆర్ గారు నాయకులను తయారు చేయలేడు అన్నట్టే కదా. యూత్ ను పెట్టో, చదువుకున్న వాళ్ళని పెట్టో, ఆ రోజు ఎన్టీ రామారావు లాగా ఇవాళ దేశానికి ఎర్రంనాయుడిని, ఓ బాలయోగిని, ఇవాళ ఇక్కడ మాధవ్ రెడ్డిని, ఆలేరు నరసింహుని, దేవేందర్ గౌడ్ని, అంత కొత్త టర్క్ అండి. యనమల రామకృష్ణుడు, ఎన్ని పేర్లు చెప్పాలి చెప్పండి మీకు. సో అట్లా అంత దమ్ము ధైర్యం ఉండాలి కదా. ఇవాళ ప్రజలు తిరస్కరించినటువంటి నాయకుడే కదా ఆయన. ప్రజలు మెచ్చిన నాయకుడేం కాదు కదా. ప్రజలు తిరస్కరిస్తారు, ఉద్యమంలో చేయరు, నువ్వు కష్టపడ్డప్పుడు కష్టంలో ఉండరు. కానీ ఇలా రేపు అందలం ఎక్కినాక, ప్రభుత్వంలోకి వచ్చినాక, మంత్రుల సీట్లలో సెక్రటరీ జనరల్ పోస్టు ఒక ఉద్యమకారుడికి ఎప్పుడన్నా ఇచ్చిరా అండి సెక్రటరీ జనరల్? లేకపోతే ఒక బీసీకి ఇచ్చిరా, ఒక ఎస్సీకి ఇచ్చిండా పోనీ సెక్రటరీ జనరల్? సో నేను ఏమంటున్నానంటే, ఇవాళ ఈ రకంగా వాళ్ళు డిఎస్ గారిని తీసుకున్నారు. ఏమైన తర్వాత ఇటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. కేసీఆర్ గారి దగ్గరికి పోతే ఏదో ఉద్భవాలు జరిగిపోతాయి. ఒకటి చెప్తా, సోషల్ మీడియా తెల్లారి నుంచి ఫోన్ ఇప్పుడు మా శరత్ అన్న వీళ్ళు ఏకీభవిస్తారు. మా రమ్యమ్మ కూడా, రమ్యమ్మ ఎన్ని కష్టాలు పడుతుంది. ఒక ఇంటి ఆడబిడ్డ కష్టం. కవిత పోయినాడు ఇట్లా బతలాడిండి, అన్న పోయి డోర్ బెల్ కొట్టిపోయి బతలాడితే రాకపోనా, ఇంటి ఆడబిల్లనే కదా. సో వాళ్ళ ఫక్తు రాజకీయ నాయకులు వీళ్ళని మాత్రం పట్టించుకోరు. ఇంట్లో ఉన్న వీళ్ళని పట్టించుకోరు, ఇక బయట ఏం పట్టించుకుంటారు. ఒక్క నిమిషం నేను ఏం చెప్తున్నా భరత్ గారు, ఇక్కడ మనం సారాంశం ఏంటంటే, ఈ రోజు తెలంగాణ ఇది మన ప్రగతి భవన్ అయి ఉంటే జీవన్ రెడ్డి గారు లోపల ఆ రకంగా ఉండేదా ట్రీట్మెంట్? ఇలా అక్కడ ఉన్నారు కాబట్టి ఫామ్ హౌస్ లో అట్లా ఉంది ట్రీట్మెంట్. ఇక ఈ అసెంబ్లీకి రానాయనా, ప్రజలకు రానాయనా, ఇక జీవన్ రెడ్డి గారు రేపు ఇంద్రుడు దేవుడు అంటే ఉరుకొస్తాడా రేపు బయటికి? ఇది మీరు ఒక చూడండి, మీరు జీతాలు తీసుకొని బయట ప్రజలలో తిరిగిన వాళ్ళు ఇలా నాయకులు అయిపోతారు. దేశానికి ఇటువంటిదే మంచిది అని మనం చెప్దామంటే కానివ్వండి, ఎమ్మెల్యేలు అందరు జీతాలు తీసుకొని ఇళ్లలో పడుకోమని, ఇలా ప్రతిపక్ష నాయకులు సీఎం ని కూడా జీతం తీసుకొని ఇంట్లో పడుకోమని. గెలిచిపోయింది కదా. 5 ఏళ్లు ప్రజలలో గొడగండ్ల వానలు పడితే రావద్దని చెప్పండి, తిరగొద్దని చెప్పండి పొలాలలో. అంటే ఓన్లీ అవసరం ఉన్నప్పుడు అందలం ఎక్కేదాకానే తిరుగుతాం ప్రజలల్లో.
తెలంగాణ ఉద్యమం పేరుతో ముఖ్యమంత్రి అయ్యేదాకా తిరుగుతాం. ముఖ్యమంత్రి అయినాక నేను దడి కట్టుకొని ఉంటాను, అందులోకి ఎవరు రావద్దు. ఇవన్నీ అనుభవాలు చేసిన వాళ్ళమే కదా. ఒక్కటి భరత్ గారు, ఈ రాష్ట్రం గానీ దేశం గానీ యువకులకు, చదువుకున్న యువకులకు అవకాశం రావాలి. ఎవరైతే ఈ సమస్యల మీద పోరాటం చేస్తారో, ప్రజలలో మమేకమై ఉంటారో వాళ్ళందరూ కూడా పరిపాలకులుగా మారాలి. అట్లా మారకుండా దొంగలకు సద్దిమూటలు కట్టిన వాళ్ళు అందరిని చేర్చుకుంటే ఇగో ఇట్లనే ఉంటది. మొన్న ఇంతకుముందు ఎవరు అన్నారు, ఈయన మొదటి నుంచి కేసీఆర్ గారు కోవట్లాగా ఉన్నాడేమో, అందుకే మా పార్టీ కుప్పగూలిందని కూడా కాంగ్రెస్ ఆయన ఎవరు అన్నారు ఇంతకుముందు డిబేట్ లో. సో ఈ రకమైనటువంటి నీచ నికృష్టమైన రాజకీయాలు అవసరం లేదండి తెలంగాణలో. మీకు తెలుసా ఈ రోజు రాజకీయాలు ఏ రకంగా మీరు కూడా ఎందుకు ట్రై చేశారంటారు జీవన్ రెడ్డిని సార్? మీరు ఊకే నువ్వు అంటున్నావు కాబట్టి నేను చెప్తాను. భారతీయ జనతా పార్టీ ఒక్క నిమిషం చెప్తాం. ఫస్ట్ మొదటి స్పెల్ లో మీరు అన్నారు, నేను ఒక కుమ్మరాయన కడుపులో పుట్టి నేనేదో ఇంత దూరం వచ్చి ఒక తెలంగాణ కోసం ఉద్యమం చేసి 20 ఏళ్ళు, తీరా కొన్ని రోజులు ఈయన మంచిగా చేస్తాడేమో, ఓ నాయకులుగా ఎదుగుతాడేమో, మాలాంటి వాళ్ళు ఎందరికో అవకాశం ఇస్తాడేమో, ఈయన పెద్ద చరిస్మాటిక్ లీడర్, ఈయన బీఫామ్ నుంచి యువకులను పంపిస్తాడేమో, ఉద్యమకారులను పంపిస్తాడేమో ప్రజల దగ్గరికి. ఆ ప్రజలు కూడా పాపం మనతో కొట్లాడిన వాళ్ళు కదా అని గెలిపించి మరి అసెంబ్లీలలో, పార్లమెంట్లలో ఉండి ఈ దేశం, రాష్ట్రం అభివృద్ధికి ఇష్టపడతారేమో అని ఆయన నమ్మి ప్రయాణం చేసిరు. అనేక మంది చేసిరు. చేసినాక ఆయన రూపం మార్చుకున్నాడు. ఆ తర్వాత ఆయన మొత్తం ప్రభుత్వంలోకి రాగానే మొదటి 5 ఏళ్ళు కూడా మేము ఓకే ఎందుకు పెట్టినామంటే తెలంగాణ కోసం చేస్తుండేమో, వాళ్ళని అందుకే తిరుగుతుండేమో, లేకపోతే స్థిరమైన ప్రభుత్వం. ఎంత తెలివిగా చూడండి, స్థిరమైన ప్రభుత్వం లేదనుకుంటారు మనం పడిపోతే. అంటే ప్రజలని అట్లా చేసి సెకండ్ స్పెల్ కూడా స్థిరమైన ప్రభుత్వం కోసం మొదటి 5 ఏళ్ళు చేయలేకపోయిండేమో. ఇది కొత్తగా వచ్చిన తెలంగాణ అని ప్రజల్ని ఏ రోజుకు ఏ పూటకు ఆ పూటకు ఒక మంచి నమ్మించేటట్టు. మీరే అన్నారు ఆయనతో గంట మాట్లాడితే ఇదవుతారంటే, ఇక ఆ రోజు గంటలు ప్రసంగాలు చేసి పదవిలోకి వచ్చినాక సెకండ్ స్పెల్ అంతా అవినీతిమయం, అహంకారమయం, వాటికి ప్రజలు తిరుగుబాటు చేసిరు. నేను రెండోది కూడా చెప్తా ఉన్నా, ఇవాళ ఆయన నిజాంను పొగిడిండు కేసీఆర్ గారు. నేనేమంటున్నా, ఇప్పుడు మీరు అనొచ్చు కాంగ్రెస్ ని అంటలేదు, నేను కాంగ్రెస్ ని కూడా నేనేమంటున్నా అంటే, ఇవాళ కేసీఆర్ నిజాంను పొడిగితే రజాకార్ల పాలనకి ఏమి తక్కువ లేదు రేవంత్ రెడ్డి గారి పాలన కూడా. సరే ఇప్పుడు మా రమ్యమ్మ కోపం రావచ్చు, కానీ నేను ఒకటే మాట్లాడితే ఈయన ఒక బీఆర్ఎస్ డే తిడుతున్నాడు, ఈయన పదవి రాలేదని తిడుతున్నాడు అంటున్నారు. సో 2 పార్టీలు కూడా ఈ రోజు ప్రజలకు దూరం అవుతా ఉన్నాయి. ఇద్దరు కలిసికట్టుగా మునిగిపోతారు. ఇవాళ జీవన్ రెడ్డి గారు చేరిక ఒక స్క్రాప్ దుకాణం ఒకరు పెట్టుకుంటారండి. వాళ్ళు ఏం చేస్తారండి, ఊరంతా తిరిగి ఎవరు వాడంది వాళ్ళకి పనికిరాని సరుకుని జమ చేసుకొని వ్యాపారం చేసుకుంటారు. వీరు ఈ పార్టీ అభివృద్ధి కావాలంటే ఎక్కడ ప్రజలు తిరస్కరించిన వాళ్ళని, ప్రజలలో ఓడిపోయిన వాళ్ళని, మరి ఆ పార్టీలు తిరస్కరించిన వాళ్ళని చేర్చుకొని ఒక గంపనెత్తుకొని తిరుగుతా అంటే చేసుకోమనండి. ఎవరో తంటూ కేటీఆర్ లాంటి నాయకుడు ఇవాళ ఇళ్ల పొంటి తిరిగి జమ చేసుకోవాల్సిన అవసరం ఏంటండి? వాళ్ళ ఎంబడి 25 ఏళ్ల పార్టీ అండి. భరత్ గారు ఇది ఎందుకు విశ్లేషిస్తలేరు? 25 ఏళ్ల పార్టీ, ఇప్పటికీ చరిస్మాటిక్ లీడరు, యాక్టివ్ మోడ్ లోనే ఉన్నాడు, తినిపియగలుగుతా ఉన్నాడు, తినగలుగుతా ఉన్నాడు, గంటలు ముచ్చట పెట్టగలుగుతా ఉన్నాడు, బయటికి మాత్రం రాడు. సో ఈ రకంగా ఆయన ఉన్నాక కూడా ఇవాళ ఇటువంటి సరుకు అవసరం పడుతుంది ఆ పార్టీ కంటే. ఎంత బేలతనం అండి. దే ఆర్ నాట్ క్రియేటింగ్ న్యూ లీడర్స్, వండర్ఫుల్ లీడర్స్. ఒకసారి రమ్యారావు గారికి ఇద్దాం అవకాశం, అప్పటి నుంచి ఉన్నారు. రమ్యారావు గారు చెప్పండి, ఎందుకు పోగొట్టుకున్నారు జీవన్ రెడ్డిని? కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్త నుంచి జీవన్ రెడ్డి గారు లాంటి పెద్ద లీడర్ వరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎవరిని పోగొట్టుకోవాలని అనుకోదు. ఇంకా ఇప్పుడు ప్యానల్ ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. ముందుగా శరత్ సార్ మాట్లాడిన దానికి, తర్వాత హరీష్ రెడ్డి గారు మాట్లాడిన దానికి, అన్న తాడూరు శ్రీనివాస్ అన్న మాట్లాడిన దానికి, అందరు మాట్లాడిన దానికి కూడా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పిండ్రు. ఇక మరీ తాడూరు శ్రీనివాస్ అన్న అయితే మా రేవంత్ రెడ్డి గారి మా ప్రభుత్వాన్ని రజాకారులతోటి మరీ దారుణంగా అన్న మీరు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు, అంతకంటే దారుణంగా గత ప్రభుత్వాలు ఉన్నాయి ఉమ్మడి రాష్ట్రంలో కానీ మొన్నటి వరకు ఉన్న వాళ్ళు కానీ. ఇక మీకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నచ్చక మాట్లాడి ఉండొచ్చు, ఇక అది మీ అభిప్రాయం, దానికి నేనేం చేయలేను. ఇంకా హరీష్ రెడ్డి గారు ఇందాక మాట్లాడినారు, మరి శరత్ సార్ అన్నట్టు గుర్తుంది ఈ తొక్కుడు భాష ఏంది, తొక్కుడు రాజకీయం ఏంది అని. ఓకే సార్ అన్నారు, కానీ హరీష్ రెడ్డి గారు ఇందాక ఏమన్నారు, సెకండ్ లీడర్ని చేయలేదు ఎవరిని అని మీరు అన్న పక్షంలో డెఫినెట్ గా నాయకుడు అంటే అట్లనే ఉంటాడు, తొక్కుతారు కంపల్సరీగా, లేకుంటే ఆయన ఇట్లా ఎదుగుతాడు అని అన్నారు. అంటే మరి మా ముఖ్యమంత్రిని అనే ముందు ఈ బీఆర్ఎస్ వాళ్ళు మరి ఈ తొక్కుడు అనేది వాళ్ళ నుంచే స్టార్ట్ అయింది కదా. మరి అంటే తొక్కిండ్రు అని అంటే మరి ఆయననేమో ఆయన కాన్స్టిట్యున్సీలో ఒక్క కార్యకర్తను కార్యకర్త లాగానే చూసిండ్రు, ఎప్పుడు కనీసం సెకండ్ స్థాయి కాదు థర్డ్ స్థాయి కూడా ఎదగనియలేదు. అంటే
బరాబర్ అట్లా తొక్కుకుంటూ వచ్చిన ఆయనను ఈ రోజు మేము వెల్కమ్ నేను చెప్తాం. అట్లా లేదు అక్క, ఎంకరేజ్ ఒక్క నిమిషం అక్క. అన్నారు మీరు కావాలంటే మళ్ళీ చూసుకోండి. అక్క ఒకటే నిమిషం చెప్తాను. నేను అన్నింది ఏంటంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత రాజకీయాల్లో నడుస్తున్నటువంటి ట్రెండ్ గురించి చెప్పిన. ఏ ఒక్కరు కూడా ఒక సీట్ ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. పాతుకుపోతారు, జనరేషన్స్ పాతుకుపోతారు. కొత్త వాళ్ళని రానివ్వరు. ఇంకెవరైనా అక్కడికి వస్తా అంటే కాదు హరీష్ గారు, నేను అనేది ఏంటి అని అంటే, నేను అనేది హరీష్ గారు ఒక మాట, హరీష్ గారు మీరు ఒక్కరిని కూడా కార్యకర్త లాగానే ఉంటాము. మేము ఎవరిని ఒక మహిళలను ఎంకరేజ్ చేయము, మీలాగా యూత్ ఎంకరేజ్ చేయము, ఎవరిని ఎంకరేజ్ చేయము. ఎప్పుడు కూడా నేనే రాజు, భరత్ గారు చెప్పినట్టు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు అట్లా కాదండి. ఇప్పుడు భరత్ గారు మీరు కూడా ఒక మాట అన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా జీవన్ రెడ్డి గారు అంటే తెలియదు ఎవరికి లేదు అన్నారు. ఎవరికి తెలుసు అంటే ఓన్లీ ఉమ్మడి జిల్లా వరకు తెలుసు. ఇప్పుడు మొత్తం ఉత్తర తెలంగాణ కాదు, తెలంగాణ అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక పాలిటిక్స్ లో ఉన్న లీడర్స్ కు తప్ప మొత్తం ప్రజలల్లో అందరికి జీవన్ రెడ్డి గారు ఏం తెలుసండి. మొత్తం తెలంగాణ అంతా జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని బలపరిచిండ్రు, కాంగ్రెస్ పార్టీ కోసం ఆయన పాదయాత్రలు చేసిండ్రా, లేకుంటే మీటింగ్స్ అటెండ్ అయినరా, కనీసం ఎలక్షన్స్ లో ఏ ఎలక్షన్ వచ్చినా ఆయన అసెంబ్లీ వరకే ఆయన పరిమితం అయ్యి ఉండి ఆయన గెలవడమో ఓడిపోవడమో జరిగింది తప్ప పక్క కాన్స్టిట్యున్సీకి వచ్చి కూడా పక్క కాన్స్టిట్యున్సీ లీడర్ కోసం కూడా గెలిపించడానికి ఆయన కృషి చేసింది లేదు. ఆయనకే ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. కాబట్టి హరీష్ గారు, మీరు శరత్ సార్, మీరు కూడా తొక్కుడు రాజకీయం అంటే రాజకీయాల్లో ఒకటి పాత్ర పెడతా అంటాడు, ఒకటి బూంద పెడతా అంటాడు, ఒకటి తొక్కుతా అంటారు, అది అంటారు. అయినా కూడా మా ముఖ్యమంత్రి మా పార్టీకి మా రేవంత్ రెడ్డి గారు లేటుగా వచ్చినా ఇప్పటికి కూడా పక్కకున్న బట్టి విక్రమార్క గారిని కానివ్వండి, ఉత్తమన్న గారిని కానివ్వండి, అన్న నడవండి అని చేతి పట్టుకొని అన్న అని అంటున్నారు. కానీ ఇష్టం ఉన్నట్టు పేర్లు పెట్టి ఆయన ఏం పిలవట్లేదు, ఎవరిని అగౌరవపరచట్లేదు. ఇంకా తొక్కుకుంటూ మాట్లాడు అని అంటే కొన్ని సందర్భాల్లో డెఫినెట్ గా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఆయన మాట్లాడారు. కానీ అది తొక్కుడు అనే పదాన్ని జీవన్ రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ప్రదర్శించలేదు, ప్రయోగించలేదు. భరత్ గారు సారీ, మీరు కూడా కోట్ల మంది విదేశాల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, తెలంగాణలో ఉన్న వాళ్ళు కానివ్వండి, అందరు ఈ డిబేట్ చూస్తున్నప్పుడు మీరు ఆ రకంగా దయచేసి కామెంట్స్ ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. ఆఫ్టర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మీటింగ్ అయిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది. ఒకప్పుడు పీసీఆర్ బయట ఉంటే ప్లే చేయండి, జీవన్ రెడ్డి గారు బయట ఉంటే. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టు కోల్పోయింది. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టు సీఎం నడుచుకునేవారు, కానీ ఇప్పుడు సీఎం చెప్తే పీసీసీ అమలు చేస్తుంది. త్వరలోనే జగిత్యాల్లో భారీ బహిరంగ సభ పెట్టి కేసీఆర్ సమక్షంలో జాయిన్ అవుతా. పీసీసీ తప్పు చేసి ఆ నింద ఏఐసీసీపై వేస్తోంది. నాకు 14 సార్లు బీఫామ్ ఇచ్చారంటే అది నా సమర్థతతోనే ఇచ్చారు. నేను కంటెంట్ ఉన్న నాయకుడిని కాబట్టే కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్తున్నానో మీకే తెలియాలి. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో ప్రయాణిస్తోంది. కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి అని ప్రజల్లో చర్చ మొదలైంది. మిగిలిన 2.5 ఏళ్లైనా కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేయాలని కోరుకుంటున్నా. ఉందా పీసీఆర్ బయట? ప్రజలు తప్పు చేసిండ్రు. ప్రజలు ఏది ఇస్తుందో ఆనాడు 23 అంటే 10 సంవత్సరాలు పట్టిందే మార్పు కోరడానికి. ఇవాళ 2.5 సంవత్సరాలు మార్పు కోరుతుండ్రు. ఇవాళ ఏదైతుందో రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలనే ఒక నినాదం ప్రజలకు వెళ్తుందని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి గారు పోవాలి, కాంగ్రెస్ పార్టీ మార్పు కావాలి, కేసీఆర్ గారు రావాలి, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని ప్రజలకి వెళ్ళి నినాదం వస్తుందని చెప్పంటున్నా. నేను దాన్ని ఆలోచించి ఇంకా 2 ఏళ్ళు అధికారం ఉండేది ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇంకా 2 సంవత్సరాల అధికారంలో ఉండేది ఉన్నది. కానీ ఈ 2 సంవత్సరాల కాలం అయినా మెరుగైన పాలన ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, ప్రజాహితం కోసం పనిచేయండి. అది ఆలోచన చేయకుండా జీవన్ రెడ్డి ఎందుకు పోతుండే? నేను అధికార పార్టీ పోతలేను కదా. 2014లో ఏదైతుందో, ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నదో, నా కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేయడానికి ఏదైతుందో కేసీఆర్ గారు ఒక విధంగా ఏదైతే కలిసి పనిచేయాలని చెప్పి కోరిందని చెప్పి అంటున్నాను. అభివృద్ధికి తోడ్పడరని చెప్పి అంటున్నాను. ప్రదేశ్ కాంగ్రెస్ నిస్సహాయత, అధిష్టానం నిస్సహాయతతో ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి గారిని పై ఒత్తిడి తేవటం లోపల సభ్యులు కాలేకపోవడంతో ఈ పరిస్థితి ఎదురవుతుందని చెప్పంటున్నాను. సో విన్నారు కదా, అధిష్టానం పట్టుకోల్పోయింది అంటున్నాను.
ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మా పార్టీలో లేరు కాబట్టి వారు బీఆర్ఎస్కి వెళ్ళినారు కాబట్టి డెఫినెట్ గా అట్లనే మాట్లాడతారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ ప్రజలు కానీ చూస్తున్నారు. అంతకుముందు జీవన్ రెడ్డి గారు ఇప్పుడు నేను చాలా పెద్ద అయినా నేను వారిని అగౌరవపరచాలి అవమానించాలని కాదు, కానీ ఈ రోజు ఫామ్ హౌస్ నుంచి వచ్చిన విజువల్స్ చూస్తే ఆయన కూర్చున్న యాటిట్యూడ్ ఇట్లా స్టూడెంట్ ముందు టీచర్ ముందు స్టూడెంట్ కూర్చున్నారు. అదే మా పార్టీలో ఉండి ఏఐసిసి నుంచి వచ్చిన నాయకుల ముందు కానీ మా ముఖ్యమంత్రి గారి ముందు కానీ ఆయన కావాలంటే నేను వెతికి ఇస్తా కొన్ని విజువల్స్. ఆయన కూర్చున్న బాడీ లాంగ్వేజ్ని బట్టే అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయినా ఏ పార్టీ నుంచి వచ్చినా ఎవరు వచ్చినా హైకమాండ్ వన్స్ డిసైడ్ చేసినప్పుడు అందరం కూడా ఆయనను ముఖ్యమంత్రిగా హానర్ చేయాలి, గౌరవించుకోవాలి. అంతే తప్ప ఇప్పుడు సీఎం సమర్థుడు కాబట్టే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమర్థత ఉంది కాబట్టే హైకమాండ్ ఏఐసిసి ఆయన మీద నమ్మకం ఉంది. కానీ జీవన్ రెడ్డి గారికి అది నచ్చట్లేదు కావచ్చు. మరి జీవన్ రెడ్డి గారికి అది వారికి నచ్చనంత మాత్రాన మరి ప్రజలు ఇప్పుడు ఏ రకంగా అన్ని ఎలక్షన్స్ లో మమ్మల్ని గెలిపిస్తున్నారు, మరి ప్రజలు ఎక్కడ కోరుకున్నారు? మన జీవన్ రెడ్డి గారు ఏమైనా పోల్ పెట్టినరా, ఏం పెట్టినరని జీవన్ రెడ్డి గారికి నచ్చనంత మాత్రాన ఇప్పుడు పోనీ జీవన్ రెడ్డి గారికి నచ్చలేరు ప్రజలందరూ అని ప్రజల మీద అబాండం వేయడం ఎందుకు? వాళ్ళ జగిత్యాల ప్రజలే అనట్లేదు కదా. ఇంకా ఇక్కడ అభద్రత ఉంది, వారికి అసూయ ఉంది, ఒక రకమైన అసూయ ఉంది, అభద్రత ఉంది. ఇప్పుడు వారికి రాజ్యసభను వారిని మంత్రో ఇంకేదన్నా చేస్తే డెఫినెట్ గా వాళ్ళు పోయేవాళ్ళ మరి కాదండి. ఇప్పుడు భరత్ గారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షంలో కూడా చాలా సార్లు ఉన్నారు, కానీ అధికార పక్షం నుంచి పోవడమే ఆశ్చర్యకరం. ఏం ఆశ్చర్యం లేదు ఇక్కడ, ఏం ఆశ్చర్యం లేదు భరత్ గారు, ఏం ఆశ్చర్యం లేదు భరత్ గారు. వారు ఒకమైన అభద్రతతోటి అసూయతోటి వారు పోయినరు తప్ప అందులో వేరే ఏం లేదు. ఇప్పుడు నేను అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి పోయినా అని వారు సమర్థించుకుంటున్నారు. ఎందుకు పోతున్నారు, దేనికోసం పోయినరు మీరు? మరి 14 సార్లు బీఫామ్ ఇచ్చిన పార్టీ, మీకు ఎన్నో సార్లు అత్యున్నతమైన పదవులు ఉంచిన పార్టీని ఈ రోజు మీరు వీడాల్సిన అవసరం ఏముంది? మరి పార్టీ గవర్నమెంట్ రాకముందు వచ్చినాక కూడా అన్ని విషయాలు కూడా మీకు తెలుసు. ఇప్పుడు అన్ని నెరవేరుస్తలేరు అంటే బడ్జెట్ ఏ రకంగా ఉంది, గత పాలకులు అప్పుల పాలు చేసిపోయింది తెలుసు. మరి మీరు ఎన్నిసార్ల మండల్లో గానీ ప్రెస్ మీట్ లో గానీ ఎన్నిసార్లు మీరు కేసీఆర్ గారిని తిట్టిండ్రు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తిట్టిండ్రు, ఎన్ని వందల సార్లు మీరు కేసీఆర్ గారిని తిట్టిండ్రు. అంటే ప్రజల ముందు మీడియా ముందు కేసీఆర్ గారిని తిట్టడము, లోపల మాత్రం మీ మెప్పంచేలో మిత్రులము అంటే మీరు ఎప్పటి నుంచో మీ ఆ రకంగా నడుస్తుంది కావచ్చు. కానీ ఇప్పుడైతే మీకు మీరు తెల్లం చేసుకున్నారు. మరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అనడము అది ఎంతవరకు సమంజసం? నేను ఇంకొక మాట కూడా అంట, జీవన్ రెడ్డి గారికి మరి ఇన్ని అవకాశాలు ఇచ్చిన పార్టీ ఇప్పుడు ఇమీడియట్ గా 1 సంవత్సరం కూడా కాలేదు వారిది ఎమ్మెల్సీ అయిపోయి మళ్ళీ పదవి రాలేదు అన్న దాంట్లో ఎందుకు ఓపిక లేకపోయింది? పార్టీకి సలహాదారునిగా ప్రజలకు సేవకునిగా మళ్ళీ పదవి వచ్చేంత వరకు ఎందుకు ఓపికగా ఉండలేకపోయినరు? అట్లంటే ఈరోజు సోనియా గాంధీ గారు ఏమైనా ప్రధానమంత్రి అయిందా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు అయినరా? వాళ్ళు ఉండట్లేదా? పార్టీకి వాళ్ళు అధికారంలో ఉన్నా లేకున్నా, సెంట్రల్ మేమున్నా లేకున్నా పార్టీకి వాళ్ళు ఉండట్లేదా? ఎప్పుడు పదవిలోనే ఉండాలి అని అనుకుంటే 1 సంవత్సరం కూడా మీరు పదవిలో లేకుండా ఉండలేకపోతున్నారు జీవన్ రెడ్డి గారు అని అంటే పదవే ముఖ్యమా? ఇక్కడ ప్రజలు ముఖ్యం కాదా, పార్టీ ముఖ్యం కాదా? పదవిలో లేకుండా చాలా సార్లు ఉన్నారు కదా అంటారు, 4 సార్లు ఓడిపోయినా ఉన్నారు కదా. అంటే పార్టీ పదవులు అయితే ఉన్నాయి కదండి ఆయనకు. ఏం తక్కువ చేసింది పార్టీ చెప్పండి? 14 నుంచో 18లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ లో జాయిన్ కావచ్చు కాదండి. వారి మీద ఎంత గౌరవం ఉంటే ఈ రోజు ఏఐసిసి నుంచి పిసిసి ప్రెసిడెంట్ వరకు మంత్రుల వరకు కూడా వారి ఇంటికి హైదరాబాద్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్లి వారి మీద ఉన్న గౌరవంతో వారి మీద ఉన్న రెస్పెక్ట్ తోటే వారి దగ్గరికి వెళ్ళి వెళ్ళకండి ఉండండి పార్టీలని కన్విన్స్ చేస్తే ఇవన్నీ కాకుండా మున్సిపల్ చైర్మన్ ఆయన చెప్పిన వాళ్ళకి ఇస్తే అయిపోతుండే. సింపుల్. అంటే పార్టీకి ఒకటి ఉంటది కదండి, పార్టీలా ఇవ్వాల్సిన అన్ని ఇచ్చిందండి. అంటే ప్రతిసారి కూడా నేను చెప్పిందే శాసనం, నేను చెప్పిందే నడవాలి. జగిత్యాల్లో గానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ పిసిసి గారు జగిత్యాల్లో జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డి కదా, వేరే కదా. ఎవరంటున్నారని మీరు అంటున్నారా? జీవన్ రెడ్డి గారు చెప్పిండ్రా ఈ స్లోగన్? ఏ ప్రజలు అనలేదండి ఆ మాట. మీరు ప్లీజ్ దయచేసి ఏ ఒక్కరిని అక్కడ ఎదుగునియకుండా ఏం చేస్తారు చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 2023లో పిసిసి దరఖాస్తులు ఆహ్వానించింది. ఏంది, కాంగ్రెస్ పార్టీ నుంచి దరఖాస్తులు పోటీ చేసుకునేందుకు క్యాండిడేట్లు ఆహ్వానించింది. మీరు కూడా కరీంనగర్ నుంచి అప్లై చేస్తుంటారు అసెంబ్లీ కదా. రాష్ట్రంలో 119 సీట్లు, 2 సీట్ల నుంచి 1 మాత్రమే అప్లికేషన్ వచ్చింది. ఆ 2 సీట్లు ఏందో తెలుసా? ఒకటి కొడంగల్, 2ది జగిత్యాల. ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర, బట్టి విక్రమార్క దగ్గర కూడా మేము పోటీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి అప్లికేషన్ పెట్టుకున్నారు. అంటే కాంగ్రెస్ అంతా అంటే 1 సైడ్ లీడర్షిప్.
రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి ఇద్దరు ఉన్న చోట మాత్రమే సెకండ్ అప్లికేషన్ రాలే. మధిరలో బట్టి విక్రమార్క దగ్గర పోటీ చేస్తామన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో పోటీ చేస్తామన్నారు, మునుగోడులో పోటీ చేస్తామన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తామని వేరే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పెట్టుకున్నారు, ఓన్లీ జగిత్యాల కొడంగల్. సో అంతా ఏంటంటే 1 to 10 ఆయనే సెకండ్ గ్రేడ్ లీడర్. లేదు, మీరు ఇద్దరిని కంపేర్ చేయొద్దు. కొడంగల్ రేవంత్ అన్నది జీవన్ రెడ్డి గారిది అసలే కంపేర్ చేయకండి. రేవంత్ అన్న పిసిసి ప్రెసిడెంట్ కాబట్టి డెఫినెట్ గా ఈయన మీద పోటీ చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అధికారం చేయొచ్చని నేను అనట్లేదు, అక్కడ ఉన్న వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ కొడంగల్ ప్రజల అభిప్రాయం అది. మాకు రేవంత్ రెడ్డి ఒక్కడే నాయకుడు, రేవంత్ రెడ్డి కావాలి అని అనుకున్నారు కాబట్టి ఎవరు పోటీకి రాలేదు. కానీ జగిత్యాల డిఫరెంట్ కదండి. జగిత్యాలకు వెళ్ళి మీరు ఇక్కడ నుంచి క్లియరెన్స్ ఇవ్వడం కాదు. భరత్ గారు లైవ్ లో తెలుసుకోనండి ఏ కార్యకర్తనైనా. ఈ రోజు ఆయన చేసిన డిసిసి ప్రెసిడెంట్ నందయ్య గారు ఎవరో వారే మాట్లాడుతున్నారు కదా. ఎవరిని ఎదుగరిచ్చిండ్రు చెప్పండి? ఒక్క మనిషిని ఎదుగనిచ్చిండ్రు ఆయన? ఒక్క కార్యకర్తను ఎంకరేజ్ చేసిండ్రా? ఉమ్మడి జిల్లా ఆయన కనీసము నాలాంటి దానికి కూడా ఏ రోజు ఆయన సపోర్టింగ్ గా లేరు. నామినేటెడ్ పదవి కాదండి, నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా అడ్డుకున్నారు. డెఫినెట్ గా టికెట్ లో ఆయన ఉండేనా రోలు? ఉండేనండి. ఎట్లా? జగిత్యాల కదా మీరే అన్నారు, జగిత్యాల తప్ప వేరే తెలియదు. జగిత్యాల తప్ప వేరే తెలియదని లేదు. జగిత్యాల వరకే ఆయన పరిమితమైనరు. ఆయన కాన్స్టిట్యున్సీ ప్రజల వరకు ఆయన పరిమితమైనరు తప్ప ఆయన అన్నిట్లో ఇన్వాల్వ్ అయినరు. పక్కకు 4-5 కాన్స్టిట్యున్సీలో డెఫినెట్ గా ఇన్వాల్వ్ అయినరు. శ్రీధర్ బాబు గారు నాకు సైన్ చేస్తే కూడా ఎందుకు చేసినావు అన్న సందర్భం కూడా ఉంది. ఇప్పుడు అట్లాంటివన్నీ చెప్పుకుంటే కూడా బాగుండదు. నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా భరత్ గారు. నేరెళ్ల బాధితుల అంశంలో మాజీ లోక్సభ స్పీకర్ మీరా కుమారి గారు వారు వస్తే మేం పార్టీ మొత్తం, అప్పుడు ఉత్తమన్న పిసిసి ప్రెసిడెంట్, టోటల్ ఎంటైర్ పార్టీ ఇప్పుడున్న అక్కడ ఉన్న సబితమ్మ గారితో సహా మేమందరం నేరెళ్ల బాధితుల దగ్గరికి వెళ్లి వచ్చి పరామర్శించి మళ్ళీ మేము కరీంనగర్ మా పార్టీ ఆఫీస్ లో ప్రెస్ మీట్ పెట్టుకున్న సందర్భంలో మీరా కుమార్ గారు ఎక్కడ, నేనెక్కడండి, నా వయసు ఎక్కడ, ఆమె వయసు ఎక్కడ, ఆమె ప్రోటోకాల్ ఎక్కడ, నా ప్రోటోకాల్ ఎక్కడ? నేను ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి అయినా ఆవిడతో పాటు మాకు స్టేజ్ ఇచ్చిండ్రు, చైర్ ఇచ్చిండ్రు. ఆ ప్రెస్ మీట్ లో మేము కూర్చున్నాం. కానీ ఏ రోజన్నా జీవన్ రెడ్డి గారు కరీంనగర్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో మాకు ఇన్ఫర్మేషన్ ఉండదు. నేను ఒక జిల్లా స్థాయి కూడా కాదు, రాష్ట్ర స్థాయి నేను ఆ పదవిలో ఉంటే కూడా ఏ రోజు కూడా అంటే వారు ఒకరిని ఎదగనీయకుండా ఒకరిని ఎంకరేజ్ చేయనీయకపోవడానికి నేను చెప్తున్నా తప్ప వారి మీద వేరే రకమైన మాకు ఎలాంటిది ఏం లేదు, ద్వేషం లేదు, అలాంటి లేదు అంటే చెప్తున్నానండి. ఇప్పుడు మీరా కుమారి గారి ముందు మేమెంత అండి? అట్లాంటి ఆమెని పార్టీలో ఉన్న వాళ్ళని గౌరవించాలి, గుర్తించాలి అనే దాంట్లో అట్లుండాలండి లీడర్షిప్ అంటే. కానీ వీళ్ళకెందుకు వాళ్ళకెందుకు, కొంచెం మనం మంచిగా మాట్లాడితే కూడా ఇట్లా చూసే స్వభావం ఉంది జీవన్ రెడ్డి గారికి. ఏం చెప్పమంటారు చెప్పండి? జీవన్ రెడ్డి గారు జగిత్యాలకు చేసిన సేవ ఏంది చెప్పండి? ఫస్ట్ ముందు చెప్పండి. భరత్ గారు మీరు అంతా క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ హరీష్ రెడ్డి గారు చెక్కబల్ల ఉంది, దాన్ని ఫోటో పంపిస్తున్నారు. హరీష్ రెడ్డి గారు దయచేసి నా నెంబర్ తీసుకొని మీరు షేర్ చేయండి. మీరందరూ కూడా ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడేదే అంత మేడిపండు మేలిమై ఉన్నట్టు కనపడుతుంది. కానీ ఎవరు కానీ చెప్పండి. మీరు ఇందాక జీవన్ రెడ్డి గారు ఎవరిని ఎదగలేదు మడి జిల్లాలో అన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జూపల్లి కృష్ణారావు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బట్టి గారు, దామోదర రాజనరసింహ గారు, సీతక్క గారు, కొండా మురళి గారు, కొండా సురేఖ గారు, ఈ మంత్రులు ఎవరైనా వారి నియోజకవర్గం కాకుండా మిగతా నియోజకవర్గాలలో ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా? మీరు చెప్పండి ఒక మాట. డెఫినెట్ గా చేస్తారు. మీరు చెప్పిన అన్ని పేర్లు చేస్తారు. మీరు చెప్పిన అన్ని పేర్లు చేస్తారండి. బ్రదర్ మీరు రండి, మీరు బీఆర్ఎస్ నుంచి రండి, నేను కాంగ్రెస్ నుంచి వస్తా. ఏ జిల్లాకి వెళ్దామో ఇద్దరం కలిసి వెళ్దాం. మీరు చెప్పిన లీడర్స్ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయరని చిన్న పిల్లలు కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. వాళ్ళ జిల్లా వరకే భరత్ గారు. ఎందుకు హరీష్ గారు మీ పార్టీకి వచ్చి 12 గంటలు కూడా గడవలేదు జీవన్ రెడ్డి గారు. ఇప్పుడు కేసీఆర్ పోసిన జీవగంజి జీవన్ రెడ్డి గారికి దిక్కయింది. మీరేమో అట్లా మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? నేను అంటుంది ఏంటంటే మీరు అన్నదాన్ని అడుగుతున్నారు. నేనేమనలేదు, మీరు అన్నదాన్ని నేను అంటున్నాను కదా. మిగతా జిల్లాలో ఇన్ఫ్లుయెన్స్ నామమాత్రం ఏముండదు అంటున్నా. నామమాత్రం అసలే కాదు, నామమాత్రం అసలే కాదు. మీరు రండి బ్రదర్, మీరు రండి సార్, శరత్ సార్ ప్యానల్ ఉన్న అందరం కలిసి వెళ్దాము. ఇప్పుడు మీరు ఏవైతే బ్రదర్ మీరు చెప్పినరో ఆ పేర్లు ఉన్నోళ్ళు వాళ్ళ దగ్గర కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పర్సన్సా కాదా అనేది వెళ్దాం రండి, లైవ్ లోకి వెళ్ళి మాట్లాడాలి. ఇప్పుడు మనం గిల్ల డిబేట్ లో కూర్చొని మాట్లాడడం కాదు. మీరు మా లీడర్స్ తగ్గించి మాట్లాడతాము, ఇప్పుడు వచ్చిన జీవన్ రెడ్డి గారిని నెత్తి మీద పెట్టుకుంటాము అంటే మీ పార్టీకి వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టుకుంటారు, ఇంకెక్కడైనా పెట్టుకుంటారు, రేపు ఎక్కడ ఎత్తేస్తారో కూడా మాకు తెలియదు.
తెలియదు ఆ విషయం కానీ మీరు అట్లా దయచేసి మాట్లాడకండి. మీ హరీష్ రెడ్డి గారు మీరు మరి మీరు చెప్తున్నారు, కానీ మేము దగ్గరుండి చూసిన వాళ్ళం. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో 12 సంవత్సరాల నుంచి ఉంటున్నా. హరీష్ రెడ్డి గారు మాకు తెలుసు కదా మా లీడర్స్ అటిట్యూడ్ ఏంది, మా పక్క కాన్స్టిట్యున్సీ పక్క జిల్లానే అన్ని, కాబట్టి జీవన్ రెడ్డి గారి గురించి మాకు తెలుసు. మీకు 40 సంవత్సరాలుగా పార్టీలో ఉన్న వ్యక్తిని పోగొట్టుకుంటే బాధ లేదా? అధికార పార్టీలోంచి ప్రతిపక్షం పోతే బాధ లేదా? పీడా పోయిందన్నట్టే అనుకుంటున్నారు. భరత్ గారు దయచేసి మీరు ఆ మాట అనద్దు. పీడా పోయిందని మేము ఎందుకు అనుకుంటామండి? పీడా పోయిందని మేము ఎందుకు అనుకుంటాం? ఈ రోజు మేము ఒక్కరం కూడా, నాతో పాటు మా పార్టీలు ఉన్న ఎవరు కానీ ఇలాంటి మాట మాట్లాడలేదు. కానీ ఇప్పుడే మీరు బయట వేసిండ్రు. ఇప్పుడు అలా జీవన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి ఓవన్నట మారాలన్నట. ఏ ప్రజలు అంటున్నారండి? అదొక జీవన్ రెడ్డి గారి అభిప్రాయం. ఏ ప్రజలు అంటున్నారు చెప్పండి? ఏ ప్రజలు అంటున్నారో చెప్పాలి మరి. శరత్ గారు ఒక నిమిషం సార్ ప్లీజ్ 1 minute. జగిత్యాల ప్రజలు జీవన్ రెడ్డి గారు ఓవాలే, మార్పు రావాలి అని అనుకునే ఆ సంజయ్ గారికి ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు. మరి జీవన్ రెడ్డి గారు కరెక్ట్ నిత్యం ప్రజల నుండి అక్కడనే ఉన్న వాళ్ళైతే మరి ఎందుకు గెలవకపోతున్నారు? ఎందుకు గెలవలేకపోయినారు? ఎఫెక్టెడ్ అయితే ఎందుకు గెలవలేకపోయినారు? మరి రేవంత్ రెడ్డి గారు అన్నిసార్లు ఓడిపోయినరా? భరత్ గారు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు కంటి ఆపరేషన్లు చేశారు, ఆయన కూడా నిత్యం ప్రజల్లో ఉండేవాడు. అక్కడ లోకల్లో 50. నేను అదే అంటున్నానండి, జీవన్ రెడ్డి గారు ప్రజలలో ఉన్నారు, మా పార్టీ సింబల్ మీద ఉన్నారు, మరి ఎందుకు ఓడిపోయారు? ఇప్పుడు 2023 ఎలక్షన్స్ లో ఎక్కడెక్కడ చిన్న అమ్మాయి యశస్విని రెడ్డి లాంటి అమ్మాయి కూడా గెలిచింది. మాట్లాడాలి ప్లీజ్. యశస్విని రెడ్డి లాంటి కొత్త అమ్మాయి, కొత్త ఫేస్ కూడా గెలిచింది. జీవన్ రెడ్డి గారు లాంటి సీనియర్ ఎందుకు గెలవలేదు? అట్లాంటి ఇందిరాగాంధీ గారు ఓడిపోయింది, ఎన్టీ రామారావు కూడా ఓడిపోయింది. నేను చెప్తున్నాను, జీవన్ రెడ్డి గారి ఎఫిషియన్సీ గురించి మీరు అంతా చెప్పారు కదా, మరి అంటే నేను ఆ విషయంలో చెప్తున్నాను. మరి ఇంతమంది గెలిచినప్పుడు వారొక్కరు ఎందుకు గెలవలేకపోయారు? వారికి ఇవ్వని అవకాశం ఏంది? మళ్ళీ వారు చేసింది ఏంది? అక్కడ జగిత్యాల ప్రజలకు వారు చేసిన కాంట్రిబ్యూషన్ ఏంది? వారు చేసిన సేవ ఏంది? మరి ఎందుకు జగిత్యాల ప్రజలు జీవన్ రెడ్డి గారిని అన్నిసార్లు తిరస్కరించారు? మీరు చెప్పండి. శరత్ గారు సార్ ఒక విషయం చెప్పాలా మీకు? పాపం రమ్యారావు గారు ఇంత కాంగ్రెస్ పార్టీని గురించి డిఫెండ్ చేస్తున్నా వాళ్ళ కులానికి గాని ఆమెకు గాని రేవంత్ రెడ్డితోని చిల్లి పైసా సాయం జరగదు. మీరు దయచేసి అట్లా అనకండి, జరగదు అని అనకండి. బరాబర్ గా జరిపించుకుంటాం, జరుగుతుంది. మాకు జరగకపోయే సమస్య లేదు. మీకు ఓపిక తక్కువైపోయింది. మీరు దాదాపు ఒక దశాబ్ద కాలం ఉన్నారు కాంగ్రెస్ లో. ఖచ్చితంగా మీకు రావాలని కోరుకుంటున్నాం మేము కూడా. వినండి దయచేసి ప్లీజ్. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డికి ఉన్న అక్కస్సు, తర్వాత రేవంత్ రెడ్డి ఎంతైతే క్రూయల్ స్ట్రాటజీ చేసినాడో జీవన్ రెడ్డిని ఓడగొట్టడానికి ఆ జిల్లా నాయకులనే వాడుకొని జీవన్ రెడ్డిని ఓడించాడు. రేపు ముఖ్యమంత్రి స్థానానికి ఎస్ ఎగ్జాక్ట్లీ. మీకు విషయం సార్, మదిర లోపల బట్టి విక్రమార్కను కూడా ఓడించడానికి డబ్బులు పంపించిన వ్యక్తి రేవంత్ రెడ్డి. మీకు తెలియదు కొన్ని విషయాలు, చాలా దగ్గరుండి చూసిన వ్యక్తులు మేము చెప్తున్నాం మీకు. అసలు రేవంత్ రెడ్డి ఎంత క్రూయల్ స్ట్రాటజీ వర్కౌట్ చేసినాడంటే అంత క్రూయల్ స్ట్రాటజీ వర్కౌట్ చేసినాడు తను ముఖ్యమంత్రి అవడానికి. అసలు జీవన్ రెడ్డి రేపు ఎక్కడ తనకు అభ్యర్థిగా నిలబడతాడో అనే వ్యవహారం చూసుకున్నాడు. అందుకే జానారెడ్డికి ఏం చెప్తున్నాడు, నువ్వు నిలబడకు, నీ కొడుకుకు ఇద్దరికి నేను అవకాశాలు కల్పిస్తాను. తనకు పోటీ ఎవరిని లేకుండా చేసుకొని ఒక కుళ్ళు రాజకీయం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఫస్ట్ పాయింట్. రెండవది, ఒక్క నాడన్న ప్రజాపాలన అనే పేరుతో జరుగుతున్న దగా మీద జీవన్ రెడ్డి ఒక్కనాడు మాట్లాడినా ఇవాళ నేను జీవన్ రెడ్డికి గౌరవం ఇచ్చి ఉండేవాడి. కానీ నా కళ్ళతో నేనే చూసినాను కదా ఎన్టీ రామారావుకు జరిగిన ద్రోహము. ఆయన గుడ్డ ఏడ్చినాడు సార్. ఆ సమయంలో నాదెండ్ల భాస్కర్ రావు పోయినారు కదా. నాదెండ్ల పోవుడే కాదు సార్, మీరు నమ్మరు, శాసనసభలో గెలిపినారు సార్. మేమంతా అక్కడ ఉన్నాం సార్ శాసనసభలో. వి వర్ ఆల్ దేర్. ఎట్లా అసలు తను సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ అయితే ఆయన రాని మాటలు ఎన్టీ రామారావు అన్నాడు. ఆయన చేసిన పాపం ఏందండి? మంచి వాళ్లను, మేధావులను, కొత్త వాళ్లను, బీసీలను, డాక్టర్లు, ఇంజనీర్లు, అంతమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ తీసుకొచ్చాడు. రాజకీయాలలో దళారితనం లేకుండా చేసినాడు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి గెలిపించినాడు. అట్లాంటి ఒక మహానుభావుడికే ఈయన అసలు టైం లోపల బొత్తలో కత్తిగుచ్చిన వ్యక్తి జీవన్ రెడ్డి. ఇవాళ ఎన్ని మాట్లాడినా, ఎన్ని రకాలుగా వ్యవహారాలు చేసినా ఆయన వల్ల ఒరిగేది లేదు, తరిగేది లేదు. తర్వాత నేను రమ్యారావు గారికి, హరీష్ గారికి చెప్పేది ఏంటంటే,
మీరు ఈ చర్చా వేదికలలో ఇంత స్పష్టంగా మాట్లాడితే మాత్రం మీరు మీ పార్టీలలో ఎదగలేరు సార్. మీ పార్టీలు బానిసత్వాన్ని ఇష్టపడతాయి, చెంచాగిరిని ఇష్టపడతాయి. కాంగ్రెస్ లో కొంచెం ఫ్రీడమ్, కాంగ్రెస్ లో ఫ్రీడమ్ ఉంటదిలేండి కొంచెం. ఏం ఫ్రీడమ్? గదే ఆ ఫ్రీడమే ఉంటది. వచ్చి చర్చలలో పార్టిసిపేట్ అయ్యి మన మీద మనబోయడమే ఉంటది తప్ప పదవులు రావు. సార్ ఏం సార్ ఎవరి మీద మనం వస్తున్నాం? మీరు అట్లా అంటే తాడూరు గారు ఒక సార్ నేను ఆ రకమైన బాధ చేరికల విషయంలో వెనుకబడలేదా తాడూరు గారు? పదవులలో భారత్ గారు తాడూరు గారు చేరికల ఒక్క నిమిషం, తాడూరు గారు చేరికల విషయంలో బీజేపీ వెనుకబడలేదా? 8 పార్లమెంట్ సీట్లు వచ్చాయి, అంటే పెద్దగా చేరలేదు, చేరిన వాళ్ళకు కూడా గుర్తింపు లేదు అంటారు చాలా మంది. టైమే ఇస్తలేరు. మాది 14 కోట్ల మంది మెంబర్షిప్ ఉన్న పార్టీ అండి. తెలంగాణ విషయం చెప్పండి, దేశం ఒక్క నిమిషం శరత్ అన్న వెళ్ళిపోతున్నా. ఒక్క నిమిషం ఒకటే చెప్పి నేను ఇచ్చేస్తాను, మాట్లాడండి. అయితే ఈ రోజు మీకు మీ దృష్టికి ఒకటే తెస్తాను. చేరికల విషయం మాట్లాడినారు. నేను ఇంతకుముందు అన్నది ఏంటంటే ఒక మెసేజ్ కూడా వచ్చింది, చాలా మీ జీ న్యూస్ రెగ్యులర్ చూసేవాళ్ళు. నేను అన్నది కంపేర్ చేస్తున్నది ఏంటంటే ఇవాళ ఆ రోజు శరతన చెప్పింది సత్యం. నేను అదే పార్టీలో ఉన్నా, తెలుగుదేశంలో. జీవన్ రెడ్డి గారు నాదెండ్లతో కలిసి ఎన్టీ రామారావుకు పోటు పొడిస్తే వైస్రాయ్ నుండి చెప్పులు వేపించిన దాంట్లో చంద్రబాబు నాయుడు ఎంబడి ఆ రోజు ఈయన కూడా ఉన్నాడు, ఎవరు కేసీఆర్ గారు. సో సార్ ఆ రోజుల్లో మేము ఎన్టీఆర్ సైడ్ ఉన్నాము, అది వేరు కథాంశం. సో ఇద్దరు ఈ రకంగా చేసిన వాళ్ళు ఈ రోజు కలుస్తున్నారు. వాళ్ళు ఒకరినొకరు కావలించుకున్నారు. ఆ కావలించుకునే దాంట్లో మరి కత్తులు ఉంటాయా, రేపు ధృతరాష్ట్ర కౌగిలు అవుతాయా, లేకపోతే మునిగిపోతున్న దీన్ని, లేకపోతే కారు పంక్చర్ అయితే ఈయన టైర్లు మారుస్తాడా, లేకపోతే ఈయన రీట్రేడ్ టైరు కాంగ్రెస్ వాళ్ళు వాడుకొని పక్కకు పడేస్తే ఆయన రీట్రేడ్ చేసి ఆ కారుకు ఈ టైర్ తొడిగించుకుంటాడా, రేపు బయటికి వెళ్తాడా? సో ఇవన్నీ కూడా మనం వేచి చూద్దాము. భరత్ గారు మీరు అన్నటువంటి చేరికల అంశం ఇవాళ బీజేపీ పార్టీ నిండుగా ఉంది. 19 రాష్ట్రాలలో ఉన్నాం, ఒక 3-4 సెంట్రల్ కేంద్రపాలిత ప్రాంతాలలో గవర్నమెంట్ లో ఉన్నాం. రేపు జరగబోతున్న 3-4 మేము 2-3 వస్తాం, రాష్ట్రాలు గెలుస్తాం. సో రాబోయే కాలంలో తెలంగాణ కూడా వస్తామనే ఆశావాదులం. తప్పకుండా ప్రజలు మా వైపు ఉన్నారు. ప్రజలు ఒకసారి ఒక పార్టీ వైపు ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ గా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి గానీ ఇవాళ కాంగ్రెస్ గానీ ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు మొన్న కూడా అనివార్య పరిస్థితులలో కేసీఆర్ కుటుంబానికి ఆల్టర్నేటివ్ గా రేవంత్ ఎంచుకున్నారే తప్ప ఆ విధి విధానాలు చూసో, కాంగ్రెస్ పాత్ర చూసో, తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర చూసో, లేకపోతే గత చరిత్ర చూసో ఓట్లు పడలేదు. సో అదే రకంగా ఈ రోజు ఈ 2 పార్టీలకు విసిగి వేసారి ఈ రోజు మీరు చెప్తే ఎట్లా చెప్పండి? ప్రజలు మాకు ఓటేసి మాకు అధికారం నేను అదే చెప్తాను కదా. రమ్యమ్మ, నేను మీకు ఇనసొంపుగానైతే ఉండదు నేను మాట్లాడేది. ప్రతిపక్ష పార్టీ మేము కాంగ్రెస్ కి. సో తప్పకుండా మీరు కొద్దిసేపు సమయం పాటించండి. ఒకసారి కల్లూరు శ్రీనివాస్ రెడ్డి ఏం మాట్లాడానండి? అసలు నాకు టైం ఇస్తలేరు. ఇప్పుడు ఈ పోరాటం ఇప్పుడు జీవన్ రెడ్డి గారితో కలిసి కేసీఆర్ దుంకులాడనికి, ఉరుకులాడనికి, తెలంగాణలో పార్టీకి జవసత్వాలు నింపనికి రేపు ఈయన నేసుకొని మొత్తం అన్ని జిల్లాలు తిరిగి ఈ ఎండల వడగండ్ల వానలు పడుతున్న రైతుల దగ్గరికి, లేకపోతే పెన్షన్ అందుతలేదని ఇవాళ వీళ్ళకి పెన్షన్లు వస్తే రావు గానీ రిటైర్డ్ ఇద్దరు పర్సన్స్ కి రేపు పెన్షన్లు రాక హైకోర్టు మొట్టికాయలు వేస్తే గానీ పెన్షన్లు ఇవ్వట్లేదమ్మా. మీరు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కదా. సో ఇది ఇవ్వద్దా చెప్పండి? మీరు పెన్షన్లకు హైకోర్టు మొట్టికాయలు వేస్తేనే డబ్బులు ఇవ్వాలా? రేపు సెక్రటరీ గారిని కోర్టుకు పిలుస్తామన్నారు. ఇది ఎంత షేమ్ అండి ప్రభుత్వానికి. ప్రభుత్వం అంటే ఎవరండి? దేశం అంటే మట్టి కాదు మనుషులే అన్నట్టు ఈ ప్రభుత్వం అంటే మనుషులే. మరి తెలంగాణ ప్రజలు తన ఎన్నుకున్న ప్రజలు ప్రభుత్వమే ఇటువంటి కోర్టుకు పోయి మొట్టికాయలు దీని పరిపాలన సాగిస్తే ఎట్లా మంచిది అంటారు మీరు చెప్పండి? ఫీజు రీయింబర్స్మెంట్ క్యాన్సిల్ అయింది, ఒక్క స్టేట్మెంట్ లేదు రేవంత్ రెడ్డి గారిది. ఫీజు రీయింబర్స్మెంట్ అంటే రద్దు చేయదలుచుకున్నాడా? ఇలా అసలు రేవంత్ రెడ్డి గారు అన్ని మాటల్లో చెప్పారన్న, చేతల్లో వేసి చూపిస్తారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానివ్వండి, ప్రజలకు ఇచ్చిన హామీలు. కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అయ్యారు. కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు ఎస్ క్విక్ కామెంట్ క్లోజ్ చేయాలి మనం 2 minutes. ఏంది నాకు ఇవ్వరా భరత్ గారు? మీరు నా టైం కూడా మీరు చెప్పలేదు. నిజామాబాద్ లో జగిత్యాలలో వీళ్ళకి ప్లేస్ లేదు కాబట్టి కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు బీజేపీ ఉంది కాబట్టి ఆ జిల్లా మొత్తం వీళ్ళు ఎన్ని ఆటలు ఆడినా ఆ జగిత్యాల్లో కూడా రేపు రాబోయేది వికసించేది. అందేరా చెటేగా సూరజ్ నికలేగా, బీజేపీ ఉబ్రేగా, కమల్ వికాస్ హో జాయేగా. ఓకే, కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు జగిత్యాల్లో రాబోయేది మేమే, ఎప్పటికీ మేమే ఉంటాం. కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు
యా క్విక్ కామెంట్ చెప్పండి ఏం మీ పరిణామం మీద. జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఉంటూ జరుగుతూ వచ్చినటువంటి వారి ఎపిసోడ్ అంతా మనం చూసినప్పుడు చివరి ఎండింగ్ లో జస్ట్ 1 month లోపల 15 days లోపల వినిపిస్తలేదు ఈ రకమైన రాజకీయ వినండి. ఈ రకమైన రాజకీయ మార్పు జరుగుతుందని మాత్రం ప్రజలైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. జీవన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వారి స్టేచర్ కున్న విలువ, వారు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఫైట్ చేసిన సిస్టమ్ అనేది ప్రజలకు బాగా నచ్చింది. వాస్తవంగా జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఆయన ఉండంగా ఇంకోగా గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి రావడాన్ని ఆయన వ్యతిరేకిస్తూ చేసిన పోరాటాన్ని డెఫినెట్లీ ప్రజలు ఆహ్వానించారు. ఇది చాలా పెద్ద తప్పిదం జీవన్ రెడ్డి చేసింది, అంతేనా? ఎగ్జాక్ట్లీ. అయితే తప్పిదమే కానీ ఒకటి ఏం జరిగింది భరత్ గారు, టీఆర్ఎస్ కు ప్లస్ మైనస్ ఆయన జాయిన్ కావడం, టీఆర్ఎస్ కు ప్లస్ మైనస్ అనేది పక్కకు పెడితే ఆయన మీద ఉన్న ప్రతిష్టకు సంబంధించి ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ లో చేరడం అనేది ఆయన నుంచి ప్రజలు ఊహించారు అనేది నేను అనుకోను. ఇంకో రకంగా ఊహించారు ఆయన నుంచి. ఎలా అంటే ఇప్పుడు ఆయనకున్న స్టేచర్ ను చూస్తే నార్త్ తెలంగాణలో దాదాపు ఆల్మోస్ట్ ఫేమ్ పొలిటికల్ లీడర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అనేది మన అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఆయన స్టేచర్ ను చూసినప్పుడు డెఫినెట్ గా ఆయన బీఆర్ఎస్ లోకి పోతాడని అయితే ఎవరు అనుకోలేదు. కాకపోతే ముందు నుంచి అతనికి ప్లాన్ ఉండే ఉంటది నేను అనుకుంటున్నా. ఇప్పుడు జరిగిన పరిణామాలను చూస్తే మనకు అతనికి ముందు నుంచే ఒక ప్రిపరేషన్ ఉందేమో అనిపించింది, కానీ ప్రజలు మాత్రం అది ఎక్స్పెక్ట్ చేసిందట కాదు. ఎందుకంటే భరత్ గారు ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పాలన చూసిండ్రు ప్రజలు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూసిండ్రు, రెండింటి పాలన చూసిండ్రు. కాబట్టి ఇలాంటి ఎక్స్పెక్టేషన్ మన జీవన్ రెడ్డి నుంచి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయరు. అయితే ఇంకొకటి ఏంటంటే మూడో ఆప్షన్ పొలిటికల్ గా బీజేపీ అనేది అంత స్ట్రెంగ్తెన్ గా రాష్ట్రంలో పొలిటికల్ యాక్టివిటీలో లేకపోవడం అనేది ఒక దురదృష్టక పరిణామం తెలంగాణకు సంబంధించి. ఎందుకంటే అది అంత యాక్టివ్ పొలిటికల్ గా సీరియస్ పొలిటికల్ పార్టీగా మూడో పార్టీగా ప్రజల ఎక్స్పెక్టేషన్ లో ఉంటే జీవన్ రెడ్డి గారు ఇంకేమైనా ఆలోచన చేసుకోవడమో అని అనిపిస్తుంది. కానీ అట్లా జరిగింది లేదు. ఎందుకు లేదనంటే అది ఓ రకంగా బీజేపీ వైఫల్యం అని కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఏంటంటే సీరియస్ గా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు జీవన్ రెడ్డి లాంటి వాడు బయటకు వచ్చినా కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా బీఆర్ఎస్ నుంచి వచ్చినా కనీసం బీజేపీలో చేరకున్నా కానీ ఒక జిల్లా పార్టీ పెట్టుకున్నా బాగుండేదేమో అనిపిస్తుంది జీవన్ రెడ్డి గారు. ఎందుకంటే జిల్లాకు ఒక పార్టీ పెడితే తప్ప ఇక్కడ ప్రత్యామ్నాయం తయారయ్యే పరిస్థితులు తెలంగాణలో కనపడతలేవు. జిల్లాకు ఒక పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ఇంకో మూడో ఆప్షన్ లో పార్టీ సీరియస్ గా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఫ్లో అంతా అక్కడ పోవాలి నిజానికి. కానీ ఇది మాత్రం బీఆర్ఎస్ లో జాయిన్ కావడం ఇప్పటి వరకు జీవన్ రెడ్డి మీద ఏదైతే మంచి గౌరవం రెస్పెక్ట్ ప్రజల్లో ఏదైతే వచ్చిందో ఆయన కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచే ఒక 6 నెలలు సంవత్సరం ముందు నుంచే స్కెచ్ చేసి రేవంత్ రెడ్డిని తిడుతూ ముందే టచ్ లో ఉంటూ చేరారంటారు, అంతేనా? నేను అది ఒప్పుకోను. అది కాదు కానీ చివరిలో అతను నిర్ణయం తీసుకొని ఉండొచ్చు, ఒక 1 month బిఫోర్ తీసుకొని ఉండొచ్చు. కాకపోతే ఒకటి మాత్రం అతను కాంగ్రెస్ పార్టీలో ఉండి చేసిన ఫైట్ మాత్రం ప్రజలకు నచ్చింది. అయితే ఇక్కడ ఏం లేదంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు బీఆర్ఎస్ పరిపాలనకు తేడా లేకపోవడం వల్ల మళ్ళీ ఇతను పోయి బీఆర్ఎస్ లో చేరడం అనేది ప్రజలకు ఇష్టం లేని విషయం, ప్రజలు నచ్చుతున్న విషయం అయితే కాదనేది ఖచ్చితంగా మనం చెప్పాలి. రామారావు గారు క్లోజ్ మీరు చెప్పాలనుకుంటారు? ఇప్పుడు ప్యానెల్లో ఇందాక ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఇప్పుడు వచ్చిన శ్రీనివాస్ రెడ్డి సార్ కానివ్వండి, అందరికి కానివ్వండి, ప్రజలకు కూడా తెలియపేది ఏంది అని అంటే ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, నాకు ఇబ్బంది అయింది, నేను మానసిక క్షోభ అనుభవించిన 20 నెలల నుంచి అని జీవన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎలాంటి మానసిక క్షోభ లేదు. ఎవరో ఒకరి పార్టీకి మద్దతు పలికిన దానికి, ఎవరో పార్టీకి సపోర్ట్ ఉన్న దానికి ఆయన అభద్రతతో తక్కువ చేసుకొని, మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు బయటికి రాకపోవచ్చు, వాళ్ళు చేసిన సేవలు వాళ్ళు చెప్పుకోకపోవచ్చు. కానీ వాళ్ళు చేసిన దాని ముందు జీవన్ రెడ్డి గారు జగిత్యాలకు చేసింది కానీ, కాంగ్రెస్ పార్టీకి చేసింది కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్యానెల్ ఉన్న సభ్యులకు తెలియదు కానీ మా పెద్దనాన్న గారు జగిత్యాల ఎమ్మెల్యే 1963లో బై ఎలక్షన్ లో ఆయన గెలిచిండ్రు, కాసుగంటి లక్ష్మీ నరసింహారావు గారని. మళ్ళీ ఎలక్షన్స్ లో ఆయన ఇనానమస్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇనానమస్ గా గెలిచిన ఎమ్మెల్యే. ఆ ఫ్యామిలీ వాళ్ళు మరి ఒక 33 ఎకరాల ల్యాండ్ను కొండగట్టుకు డొనేట్ చేయడం జరిగింది, ఇల్లుతో సహా.
వాళ్ళు మళ్ళీ వాళ్ళ తాతగారి పేరు మీద SKNR అని నారాయణరావు గారి పేరు మీద 33 ఎకరాలు డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్కి ఇచ్చిండ్రు. మళ్ళీ ఇంకా వాళ్ళ ఊరు ముత్యంపేటలో కానీ మల్లాల్లో కానీ గ్రామ పంచాయతీలకు కానీ మెయిన్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాకపోయినా కూడా భరత్ గారు ప్రజలకు కూడా తెలియాలి 3 ఎకరాలు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవాలని హౌసింగ్ కోసమని అట్లా కూడా డొనేట్ చేసిండ్రు. మసీదులకు ఇచ్చిండ్రు. అంతెందుకండి ఇప్పుడు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ గారు అని మా బ్రదరు, ఇప్పుడు కాసుగంటి వామన్ రావు గారి ఫాదరు 1963, 1967లో వారు లక్ష్మీనరసింహారావు గారు ఎమ్మెల్యే. ప్రజలందరికీ తెలియకపోవచ్చు HMTV వామన్ రావు గారి ఫాదర్ ఎమ్మెల్యే. మరి వాళ్ళు ఎన్నో చేసిండ్రు జగిత్యాల ప్రజల కోసం శాశ్వతంగా. ఇవాళ రేపు ఒక గుంట 2 గుంటలకు కూడా ఇవ్వడానికి ముందుకు రాని రోజుల్లో ఎకరాలు వాళ్ళు చేసిండ్రు. మరి ఏ రోజన్నా వాళ్ళు మరి ఈ రకంగానే మాట్లాడినరా, ఈ రకంగానే చేసిండ్రా? మరి వాళ్ళు కూడా కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ లో ఉన్నోళ్లే. కాంగ్రెస్ లో లేకపోయినా కుటుంబం నిరంతరం సేవ చేస్తూనే ఉంది. ఇప్పుడు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ గారు మా బ్రదర్ అయితే వాళ్ళ గ్రామంలో 15 మందికి నెలకు 1000 రూపాయలు ఆయన డొనేట్ చేస్తా ఉన్నారు. అంటే అట్లా చేసే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. కానీ ఎవరిని ఎదగనీయకుండా, ఎవరిని చెయ్యకుండా, మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాను ఇదే జీవన్ రెడ్డి గారు చెప్పుకుంటూ, మళ్ళీ ఇప్పుడు అదే జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్కి వెళ్ళిపోకుంటూ రేవంత్ రెడ్డి పోవాలి, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అని ఆ మాట చెప్పడం ఎందుకు? నేను మార్పు కోరుకుంటున్నా, నా మార్పు కోసం, నా పదవి కోసం, నా శ్రేయస్ కోసం నేను బీఆర్ఎస్ కోతున్నా అని చెప్పుకుంటే బాగుంటది. లేదంటే ఇందాక శ్రీనివాస్ రెడ్డి సార్ అన్నట్టు ఏ ప్రజలైనా చూసే ప్రజలందరూ కూడా ఈరోజు హర్షించట్లేదు. ఇన్నిసార్లు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదు అనుకున్న రోజు మీరు వేరేగా మీరు ఇండివిజువల్ గా మీరు పార్టీ పెట్టుకున్నా పెట్టుకోకున్నా మీరు ఇండివిజువల్ గా మీరు ఫైట్ చేయాల్సింది ఉండే కాంగ్రెస్ మీద మీకు నచ్చినప్పుడు. కానీ ఇదే బీఆర్ఎస్, ఇదే కేసీఆర్ గారిని మీడియా ముందు, హౌస్ ముందు తిట్టి, ప్రజల ముందు తిట్టి, మళ్ళీ ఈ రోజు అదే కేసీఆర్ గారితో కలిసి దేవుడు పంపిండు నన్ను అని ఆ మాటలు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందండి. దేవుడు పంపిండు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గంత ఏం అన్యాయం చేసిందని మీరు దేవుడేనా మీ దగ్గరికి పంపిండు అనేంత ఏం నచ్చింది, ఏం మెచ్చింది అక్కడ చెప్పండి. ఓకే. సో థ్యాంక్ యూ రమ్యారావు గారు. చెప్పండి. తాడు శ్రీనివాస్ గారు 1 minute ఓన్లీ. 1 minute ఓన్లీ. హరీష్ గారు యంగ్ టర్కు మరి ఉబ్బికి వస్తున్న నాయకుడు, ఎడ్యుకేటెడ్, ఒక్క దృష్టికి ఆయన తెస్తున్నా. ఇవాళ నేను కుర్చీ ఫోటో తీసిన. జీవన్ రెడ్డి గారు సింపుల్ లైఫ్ జీవిస్తున్నాడు. ఇంత సింపుల్ లైఫ్ అయినా ఎవరి దగ్గరికి పోతుండండి? లగ్జరియస్ లైఫ్, బంగళాలు, ఫామ్ హౌస్లలోకి పోతున్నాడు. ప్రగతి భవన్ లో జీవించే వచ్చిన ఆయనకు దగ్గరికి పోతున్నాడు. మరి ఇదే రకంగా మీరు తాల్మేలు కేసీఆర్ ఫోటో తీసుకురారు కూర్చున్న కుర్చీది. ఇక కేసీఆర్ జీవన శైలిని మీరు వీడియోలు తీసి పెట్టండి. నేనేమంటున్నా అంటే యాక్చువల్ గా హరీష్ గారిని అసలు నేషనల్ పార్టీలో చూడాల్సినటువంటి మీరు గిన్లా ఉండి అటువంటి ఆర్గ్యుమెంట్ చేయడం అనేది నాకు నచ్చలేదు. రెండోది జీవన్ రెడ్డి గారికి పక్క రాష్ట్రాల్లో కూడా చాలా కాలేజెస్ ఉన్నాయి, అవి ఉన్నాయని కూడా మాట్లాడుకుంటున్నారు. ఆ చెక్క కుర్చీ ఒక్కటే హరీష్ రెడ్డి గారు చూపించి మనడం కరెక్ట్ కాదు. నేను కోరుకుంటున్నా కానీ చాలా విషయాలు తెలుసు, మెసేజ్లు కూడా వస్తున్నాయి. హరీష్ రెడ్డి గారు మీకు ఆ చెక్క కుర్చీ ఒకటే కనబడుతుంది. శ్రీనివాస్ గారు, రమ్యారావు గారు, హరీష్ రెడ్డి గారు, అడ్వకేట్ శరత్ గారు, కల్లు శ్రీనివాస్ రెడ్డి గారు. సో మొత్తానికి జీవన్ రెడ్డి అయితే ఇక బీఆర్ఎస్ లో చేరడం లాంఛనమే. బహుశా 20వ తేదీ జాయిన్ అవుతారేమో. ప్లీనరీకి ముందే జగిత్యాల్లో బహిరంగ సభ పెట్టి జాయిన్ అవుతారేమో. ఆయన రాక వల్ల బీఆర్ఎస్కి ఉపయోగం ఉంటుందా, ఉంటే ఏ స్థాయిలో ఉంటుంది, నష్టమా లాభమా, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తేలితే. ఒకటైతే అధికార పార్టీ వెళ్ళి ప్రతిపక్షంలోకి చేరారు. మొదటి రోజే ఆయన ట్రైలర్ ఇచ్చారు రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ. సో రాబోయే రోజుల్లో మరింత అటాక్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి మీద వ్యక్తిగతంగా కూడా చేసే అవకాశం ఉంది. ప్రజలు దాన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారన్నది చూద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.